రైట్ ద కల్చర్ ఆఫ్ తెలంగాణ ఇన్ డీటెయిల్. తెలంగాణ సంస్కృతి గురించి రాయండి. తెలంగాణ యొక్క ట్రైబ్స్ జాతుల గురించి రాయండి. తెలంగాణలో ఉన్నటువంటి పండుగల గురించి కూడా రాయండి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మొదటి యూనిట్లో ఉన్నటువంటి 50% ఆఫ్ ద సిలబస్ కల్చర్ మీదనే ఫోకస్ అయిందని మీరు గుర్తుంచుకోవాలి. సో వాట్ రైట్ ద కల్చర్ ఆఫ్ తెలంగాణ ఇన్ డీటెయిల్. తెలంగాణ యొక్క కల్చర్ ఏంటి, దాన్ని ఎలా రాయాలి మనము. రెండోది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద రిఫార్మ్స్ ఆఫ్ సాలార్ జంగ్ 1. ఎందుకంటే సాలార్ జంగ్ 1 ఈస్ వెరీ ఫేమస్. యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. సాలార్ జంగ్ 1 యొక్క రిఫార్మ్స్ ఏంటి, ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు రిఫార్మ్స్ ఏంటి మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ స్టేట్లో. ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్రోనలాజికల్ ఎవల్యూషన్ ఆఫ్ ముల్కీ నాన్ ముల్కీ కాన్ఫ్లిక్ట్ అండ్ హౌ ద ఇష్యూ వాస్ అడ్రస్డ్. ఈ ముల్కీ నాన్ ముల్కీ యొక్క కాన్ఫ్లిక్ట్ గురించి ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్లో రాయండి. అంతేకాదు ఈ ముల్కీ యొక్క డెఫినేషన్ ఇంకోటి అడిషన్ చేస్తున్నాను. ఈ ముల్కీ యొక్క డెఫినేషన్ కూడా ఎలా ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్లో ఎవాల్వ్ అయింది, అంటే ముల్కీలు ఎవరు అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐదో ప్రశ్న, రైట్ అబౌట్ మిలిటరీ రూల్ అండ్ ఎంప్లాయ్మెంట్ పాలసీస్ ఆఫ్ వెల్లోడి గురించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. సో అదే ఆబ్జెక్టివ్ టైప్ అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆబ్జెక్టివ్ టైప్ అవసరం లేదు కాబట్టి నేను కంటెంట్ తయారు చేసేటప్పుడే ఆబ్జెక్టివ్ టైప్ కూడా చేసుకున్నాను. సో ఆబ్జెక్టివ్ టైప్ కూడా అవసరం లేదు కాబట్టి వీ విల్ నాట్ లుక్ ఇన్ టు ఇట్. సాలార్ జంగ్ వర్క్డ్ యాజ్ దివాన్ అండర్ విచ్ నిజామ్స్. హీ వాస్ కంపేర్డ్ ఆన్ విత్ హూమ్. ఎవరితో కంపేర్ చేయబడ్డాడు ఆయన? బిర్బల్తోనా, మహమ్మద్ గబాన్తోనా, విలియం బెనెడిక్ట్తోనా, మొహమ్మద్ గోరీతోనా? మొహమ్మద్ థర్డ్. విలియం డిగ్బీ సెడ్ సాలార్ జంగ్ బ్రాట్ అబౌట్ రినైసెన్స్ ఇన్ నిజాం కింగ్డమ్, కల్చరల్ ఎవల్యూషన్ ఇన్ నిజాం కింగ్డమ్, ఎకనామిక్ ఫ్రీడమ్ ఇన్ నిజాం కింగ్డమ్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఇన్ నిజాం కింగ్డమ్. ఎవరు? విలియం డిగ్బీ. విలియం డిగ్బీ ఏమని చెప్పాడు? సాలార్ జంగ్ ఏం తీసుకొని వచ్చాడని చెప్పాడు? గెస్ కాకుండా ఆయన పర్టికులర్గా చెప్పాడు. అదేందో మనం చూసినాక మళ్ళీ వద్దాం. మనం టాపిక్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ ప్రశ్నలకు ఎలా జవాబు రాయాలో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ఫస్ట్ పార్ట్, తెలంగాణ యాజ్ ఎ డిస్టింక్టివ్ కల్చరల్ యూనిట్ ఇన్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. మ్యాప్ వేద్దాం. మొదటి యూనిట్లో ఏ ప్రశ్న అడిగినా కూడా మ్యాప్ వేస్తే బాగుంటుంది. సో హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ స్టేట్, ఒకటేమో తెలంగాణ, ఇంకోటేమో మరత్వాడ, ఇంకోటేమో కర్ణాటక రీజియన్. సో ఈ 3 రీజియన్స్ కలగలిపితే మనకి తెలంగాణ రాష్ట్రం అనేది ఫామ్ అయింది. కాబట్టి సో ఈ 3 ఓవరాల్గా వచ్చేసేమో ఇది హైదరాబాద్ రాష్ట్రము, ఇంతకుముందు ఉన్నటువంటిది, ఇదేమో రీజియన్ వైజ్గా తెలంగాణ రీజియన్ యాజ్ వెల్ యాజ్ మరత్వాడ రీజియన్ అండ్ కర్ణాటక రీజియన్. ఇప్పుడు చూసినట్టయితే మహారాష్ట్ర ప్రాంతము, కర్ణాటక ప్రాంతము అండ్ తెలంగాణ ప్రాంతము, ఈ 3 కలగలిపితేనే మనకు ఫామ్ అయినటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఉందాం. ఉన్న తక్కువ టైంలో మనం ఎంత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే బాగుంటుంది కాబట్టి కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తూ ఎలా ఆన్సర్ రాస్తే మార్క్స్ వస్తాయన్నట్టే మనం ఆలోచించుదాము. సో ప్రతి ఏ క్వశ్చన్ అడిగినా కూడా యూనిట్ నెంబర్ 1 సెక్షన్ 1లో తెలంగాణ మ్యాప్ వేద్దాం. సో ఇందులో డిస్ట్రిక్ట్స్ యొక్క ఆవిర్భావం గురించి మాట్లాడితే మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో 8 మాత్రమే ఉన్నాయి. ఒకటేమో హైదరాబాద్ అండ్ రంగారెడ్డి కలిపి, ఇంకోటేమో వరంగల్ అండ్ ఖమ్మం కలిపి, మిగతా 6 జిల్లాలు అంటే పాత జిల్లాలు 10 కదా, ఆ 10 జిల్లాలను 8 జిల్లాలు మాత్రమే ఉండే. ఆ 8 జిల్లాలు ఏంటి? హైదరాబాద్ అండ్ రంగారెడ్డి ఒకటి, వరంగల్ అండ్ ఖమ్మం ఒకటి. అది కాకుండా ఆదిలాబాద్ ఒకటి, నిజామాబాద్ ఒకటి, కరీంనగర్ ఒకటి, మెదక్ ఒకటి, అత్రఫ్ బల్దా అండ్ మహబూబ్ నగర్, నల్గొండ అండ్ వరంగల్. సో మొత్తానికి 8 డిస్ట్రిక్ట్లతోని తెలంగాణ రాష్ట్రం ఆర్ తెలంగాణ ప్రాంతం విత్ ఇన్ ద హైదరాబాద్ స్టేట్. మరత్వాడ రీజియన్లో ఉన్నాయి, మహారాష్ట్ర రీజియన్లో ఉన్నాయి, 5 ఉన్నాయి. ఔరంగాబాద్, పర్బనీ, బీర్, ఉస్మానాబాద్, నాందేడ్. వెరస్ కర్ణాటకలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి? 3, బీదర్, గుల్బర్గా అండ్ రాయచూర్. సో 5 + 3 ఈ పక్క 8, మొత్తం 16 జిల్లాలతోని ఫామ్ అయినటువంటి ప్రిన్స్లీ స్టేటే హైదరాబాద్ స్టేట్. సో హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయన్నప్పుడు 16 జిల్లాలు ఉన్నాయి. బేసిక్ నుంచి వద్దాం మనం. నాకు తెలుసు సార్ ఇంతకుముందే వచ్చానన్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయదు మీ బ్రెయిన్. సో మనం బిగినింగ్ నుంచి వద్దాం. సో అలా 5 + 3 + 8, సో ఓవరాల్గా 16 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. దెన్ ఏమేమి డిస్ట్రిక్ట్లు సార్? అత్రఫ్ ఈ బాల్దియా, ఇప్పటికి కూడా మనం బాల్దియా అనే అంటాము.
హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ కలగలిపితే, రెండోదేమో వరంగల్ అలాంగ్ విత్ ఖమ్మం, ఇంకా కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ అండ్ నల్గొండ. ఇలా 8 జిల్లాలతోని తెలంగాణ ప్రాంతము. హైదరాబాద్ స్టేట్లో అండ్ మరత్వాడాలో 5, నాందేడ్, ఉస్మానాబాద్, పర్బనీ, బెరార్ అండ్ ఔరంగాబాద్. కర్ణాటకలో 3, గుల్బర్గా, రాయచూర్, ఇంకోటి బీదర్. కర్ణాటకలో 3, ఒకటేమో రాయచూర్, బీదర్, గుల్బర్గా. ఇలా 3 + 5 + 8 = 16 డిస్ట్రిక్ట్లతోని ఫామ్ అయినటువంటి రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం. ఇంత గొప్ప రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రానికి కల్చర్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉంటారు. సో ముఖ్యమైనటువంటిది డీప్ రూటెడ్ క్యాస్ట్ సిస్టమ్ ఉంది తెలంగాణలో. వెరీ డీప్ రూటెడ్ క్యాస్ట్ సిస్టమ్ ఉంది. సో మొదటగా తెలంగాణ కల్చర్ని అర్థం చేసుకోవాలనంటే క్యాస్ట్ సిస్టమ్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే సిలబస్లో మొదటిగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ పెట్టింది సిలబస్లో క్యాస్ట్ గురించి పెట్టారనమాట. దానికన్నా ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ద ఎకానమీ ఆఫ్ తెలంగాణ ఈజ్ కంప్లీట్లీ అగ్రేరియన్, వాస్ అగ్రేరియన్ అండర్ జాగీర్దారీ సిస్టమ్. సో మన తెలంగాణ ఎకానమీ ఎలా ఉంది, ఇవన్నీ బండ గుర్తులా గుర్తుంచుకుందాం. తెలంగాణ ఎకానమీ అదే, తెలంగాణ ఎకానమీ పార్ట్లో కూడా అదే రాయాలి, ఎక్కడ రాసినా కూడా అదే రాయాలి. తెలంగాణ ఎకానమీ అగ్రేరియన్ సొసైటీ, అగ్రికల్చర్ మీద వ్యవసాయం పైన డిపెండ్ అయినటువంటి రాష్ట్రము. అందులోనూ దేని కింద, జాగీర్దారీ సిస్టమ్. జాగీర్దారీ సిస్టమ్ అంటే ఏంటి సార్, సింపుల్, జాగీర్స్ ఉంటారు, జాగీర్దారీ వాళ్ళకు కొన్ని ప్రాంతాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాంతాల నుండి వాళ్ళు సుంకం, ట్యాక్స్ కలెక్షన్ చేసి ఆ ట్యాక్స్ని వాళ్ళు నిజాంకి పంపించడం అన్నమాట. జాగీర్దారీ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ద్వారా అగ్రికల్చర్ చేసేవాళ్ళు. ఆ ట్యాక్స్ ఎంత అనేది ఫిక్స్ చేయబడుతుంది ఆ జాగీర్దార్తోనే. సో వాళ్ళని మెప్పు పొందడానికి ఎంత ట్యాక్స్ ఎక్కువ ఇస్తే బాగుండు కదా, ఇంత ట్యాక్స్ బాగా ఇస్తే బాగుండు కదా అనే ఉద్దేశంతో ఎప్పటికైనా కూడా జాగీర్ ఉండేవాడు. సో వీ హ్యావ్ తెలంగాణ ఎకానమీ మోస్ట్లీ డిపెండెడ్ అపాన్ అగ్రికల్చర్ సెక్టర్ అండర్ జాగీర్దారీ సిస్టమ్. నెంబర్ 1. నెంబర్ 2, సో మేజర్గా ఉన్నటువంటి రిలీజన్ ఏంటి, 86% నిజాం ప్రభుత్వం, నిజాం రాష్ట్రం అయినప్పటికీ కూడా 1930, 1920, 1800, 1700లో కూడా 86% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ హిందూస్ and 10% of the population are Muslims and another 3%, approximately another 3% of the population are from different religions. అలా మనకి 86% హిందూస్ ఉన్నారు, 10% ముస్లిమ్స్ ఉన్నారు అండ్ 3% ఎందులో హైదరాబాద్ స్టేట్లో ఉన్నారన్నమాట. తెలంగాణ follow Hindu religion, customs and traditions. Certain local usage and fairs were integral to it. Ruling elite was predominantly Muslim. Telangana is a unique composite culture which is called as Ganga, Jamuna, Tehzeeb. So Ganga, Jamuna, Tehzeeb అనే పేరుతోని మనము ముందుకెళ్తున్నాం అన్నమాట. గంగా, జమున, తెహజీబ్. తెలంగాణ has presence of both. మన తెలంగాణలోనే ఈస్టర్న్ ఘాట్స్ వచ్చి కలుస్తుంది, వెస్టర్న్ ఘాట్స్ వచ్చి కలుస్తుంది. సో ఇదొక యూనిక్ పాయింట్ అన్నమాట. సో మన జియోగ్రఫీలో ఓన్లీ ఈస్టర్న్ ఘాట్సే లేదు, ఈస్టర్న్ ఘాట్స్ జాయింట్ విత్ వెస్టర్న్ ఘాట్స్, 2 జియోగ్రఫికల్ సమూహాల యొక్క కలయిక తెలంగాణ ప్రాంతంలో ఉంది. కాబట్టి భౌగోళికంగా కూడా మనం అద్భుతమైనటువంటి రాష్ట్రము. 4ది, ద పీపుల్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ రూరల్ లైఫ్ స్టైల్ విత్ రూరల్ కల్చర్ అండ్ అ సార్ట్ ఆఫ్ సబ్మసివ్ కల్చర్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ మెనీ ప్లేసెస్. 100% సబ్మసివ్ కల్చరే. తెలంగాణ వాడు ఎంత మాట్లాడినా కూడా బెదిరిస్తే భయపడేటోళ్ళే ఉంటారు ఎక్కువ శాతం. తెలంగాణ మొదటి నుంచి అది పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి కల్చర్ అది. మనం అనుకుంటాం కానీ ఉద్యమం గడ్డ, ఆ గడ్డ, ఈ గడ్డ అంటే తెలంగాణ వాడు భయపడతాడు. తెలంగాణ వాడు పిరుకోడే. ఎందుకు అని అంటే కల్చర్, బికాజ్ ఆఫ్ కల్చర్. ఆ కల్చర్లో మన పేరెంట్స్ ఉన్నారు, కాబట్టి వాళ్ళ మనసులో భయం ఉంది కాబట్టి ఆ భయాన్ని మనకు అందజేశారు. ఏం కాదురా చిలో పో అని చెప్పరు మన ఇళ్ళల్లో. ఎందుకు చెప్పరు అని అంటే వాళ్ళకి అది అలవాటు పడిపోయింది. ఎప్పటి నుంచి, జాగీర్దార్స్ తర్వాత దొరలు తర్వాత వాళ్ళ 1980s, 1960s, 1950sలో గవర్నమెంట్ జాబ్స్ లేవు. ఉన్న వాళ్ళందరూ బిజినెస్లోకి వెళ్ళే వాళ్ళందరూ లాస్ అయ్యారు. మార్కెట్ లేదు అప్పట్లో. లాస్ అయ్యారు కాబట్టి మనకి ఇవన్నీ ఏం చేయలేము, రిస్క్ ఫ్రీగా ఉండాలి, సో రిస్కులు తీసుకోకూడదు, అందరూ ఏం పని చేస్తున్నారో అదే పని చేయి, నువ్వు కొత్త చేయాల్సిన అవసరం లేదని చెప్పడం వల్ల మనం ఎలా అయిపోతాం, ఇదే బెస్ట్ వే అని అనుకుంటాం అనమాట. అది మన కల్చర్లోనే ఉంది అది. సో ఇట్ ఈస్ గంగా, జమున,
తెహజీబ్, గంగా జమునా తెహజీబ్ భౌగోళికంగా, జియోగ్రఫికల్గా, రిలీజియన్ వైజ్గా డామినెంట్ హిందూ రిలీజియన్ అయినప్పటికీ కూడా పాపులేషన్లో, బట్ ద రూలింగ్ ఎలైట్ ఈస్ ముస్లిమ్స్. సో ఒకటి ఎకనామీ పరంగా చెప్పాను, రిలీజియన్ ప్రకారంగా చెప్పాను, నేను జియోగ్రఫీ ప్రకారంగా చెప్పాను, యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా డిస్కస్ చేశాను. అంటే ఎలా ఉంటున్నాం, హ్యావ్ ఎ రూరల్ లైఫ్ స్టైల్ విత్ రూరల్ కల్చర్ అండ్ ఎ సార్ట్ ఆఫ్ సబ్మసివ్ కల్చర్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ మెనీ ప్లేసెస్. అంటే మనం ఎప్పుడు ఆన్సర్ రాసినా కూడా సోషల్, కల్చరల్, పొలిటికల్, ఎకనామికల్ కవర్ చేసామా లేదని చూసుకొని ఆ సోషల్ని అండర్లైన్ చేయాలి, పొలిటికల్ని అండర్లైన్ చేయాలి, ఎకనామికల్ని అండర్లైన్ చేయాలి, కల్చర్ని అండర్లైన్ చేస్తే ఎవాల్యుయేటర్కి ఏమన్నా అర్థమవుతుందంటే ఇది పలు డైమెన్షన్స్లో ఆన్సర్ రాస్తున్నాడు అని ఒక కంక్లూజన్కి వస్తాడు అనమాట. నెక్స్ట్ నేను ఈ చెప్పడానికి ఎవరది పవన్ కుమార్. నేను అన్ని ర్యాండమ్గా అందరూ ఏదైతే చదువుతున్నారో ఏఎస్ఎన్ రాజు కానీ వేరే బుక్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో అవి కాకుండా కొంచెం స్టాండర్డ్ బుక్స్ నుంచి నేను కంటెంట్ ఇస్తున్నాను. ఈ కంటెంట్ అంటే నేను తీసుకుంది ఇదొక స్టాండర్డ్ బుక్, ఇంకో 2-3 స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, దాని కూడా మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. ఓరియన్ బ్లాక్ స్వాన్ బుక్, అది ప్రాపర్గా క్రిస్ప్గా మంచి కంటెంట్ డెలివర్ చేశారు. సో అది నా సోర్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్యాస్ట్ గురించి మాట్లాడుకుంటే సెన్సస్ 1901, హిందూ పాపులేషన్ ఈస్ 86.6%, Muslim population is 10.4% and other religions is 3%. So dominant population ఎవరు అని అంటే హిందూసే, రూలింగ్ ఎలైట్ ఎవరు అని అంటే ముస్లిమ్సే. హిందూ సొసైటీ వాజ్ డివైడెడ్ ఇంటూ 4 సెక్షన్, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. కానీ ఇక్కడ ఒక యూనిక్ సిస్టమ్ మనం అర్థం చేసుకోవాలి. ఏంటనంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాలు అయినప్పటికీ కూడా బ్రాహ్మణులు ఎప్పుడు కూడా తెలంగాణలో డామినెంట్ క్యాస్ట్ లాగా లేరు. బ్రాహ్మణ్ వాజ్ ఆన్ ద టాప్ ఇన్ ద క్యాస్ట్ హైరార్కీ, బట్ నెవర్ బ్రాహ్మణ్ వాజ్ ద డామినెంట్. ద డామినెంట్ క్యాస్ట్ ఇన్ తెలంగాణ వాజ్ ఈదర్ రెడ్డి ఆర్ ద వెల్మా. ఓన్లీ దిస్ 2 కమ్యూనిటీస్ వేర్ బీన్ డామినెంట్. ఎప్పుడు కూడా బ్రాహ్మణ క్యాస్ట్ హైరార్కీలో పైన ఉన్నప్పటికి కూడా బ్రాహ్మణ్ వాజ్ నెవర్ ఏ డామినెంట్ క్యాస్ట్. ఇది ఒక యూనిక్ పాయింట్. మనం డిస్కస్ బ్రాహ్మిన్స్, క్షత్రియ, వైశ్య అండ్ శూద్ర అని అనుకుంటాం కానీ సో బ్రాహ్మిన్స్ వేర్ నెవర్ ఆన్ ద టాప్. బట్ బ్రాహ్మిన్స్ మాత్రం ప్యూర్ పాపులేషన్, వాళ్ళొక ప్యూర్ పాపులేషన్, పొల్యూషన్ లేకుండా ప్యూర్ పాపులేటెడ్ పాపులేషన్ అని చెప్పేసి మాత్రం వాళ్ళకైతే ముద్ర ఉంది. సో మన రాష్ట్రం కూడా అన్ని రాష్ట్రాల్లాగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ద్వారా 4 అంచెల 4 క్యాస్ట్ విధానాలుగా డివైడ్ అయ్యడం జరిగింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. Large section of Telangana people are Shudras. They were labor class. Their main occupation was agriculture. Labor class. Majority labor class, 100% labor class. Velma, Kummari, Panchanamavaru, అంటే వడ్రంగి, కంసాలి, కంచర, అశ్రితాలు, బెగ్గర్స్ బై ప్రొఫెషన్, బల్లోడారులు, విలేజ్ సర్వెంట్స్, ఇలా పలు రకాలుగా క్యాస్ట్లు మాత్రం ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను, పలు రకాలుగా క్యాస్ట్లు మాత్రం ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. సో తెలంగాణ రాష్ట్రం అనేది బ్రాహ్మిన్ డామినేషన్లో లేదు. తెలంగాణ ఈజ్ అండర్ ద డామినేషన్ ఆఫ్ వెల్మా అండ్ రెడ్డీస్ హిస్టారికల్లీ. ఆఫ్టర్ ముస్లిమ్స్ అనే బదులు ముస్లిం ఎలైట్ అనొచ్చు, ఆఫ్టర్ ముస్లిం ఎలైట్. సో ఇన్ని విధాలుగా క్యాస్ట్ అనేది విభజించబడింది. ఓవరాల్గా ద రిపోర్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, తెలంగాణ రాష్ట్రంలో 600 క్యాస్ట్లు ఉన్నాయి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు రకాలైనటువంటి క్యాస్ట్లు, సబ్ క్యాస్ట్లు లెక్కేసుకుంటే ఒక 600 సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. ట్రైబ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, ట్రైబ్స్ కూడా ఇంపార్టెంటే. ఫస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ చెంచు, ఫస్ట్ పీవీటీజీ ఇన్ తెలంగాణ. మొట్టమొదటిగా ఐడెంటిఫై అయినటువంటి పర్టికులర్ వనరబుల్ ట్రైబల్ పాపులేషన్ ఆర్ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్ ఏంటి అనంటే చెంచూస్. సో కొన్ని ట్రైబల్ పాపులేషన్స్, ఆదివాసీసులు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ పేర్లు చూసుకుంటే గోండ్స్, నాయక్పాడ్ ఎప్పుడైనా కూడా గోండ్కి ఒక సుపీరియర్ పొజిషన్లోనే ఉన్నారు. కొల్లం, పీవీటీజీ, గుస్సడి అండ్ దింసా ఆర్ దేర్ డ్యాన్స్ ఫామ్స్. కొల్లం దేనికి వాళ్ళు పీవీటీజీలే. ఈ పీవీటీజీలు గుస్సడి అండ్ దింసా. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మనం మెయిన్స్ రాస్తున్నప్పుడు పర్టికులర్గా అది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. 4-5 ఇలా ఇవి అని గుర్తుంచుకున్నా సరిపోతుంది అన్నమాట. తొట్టీస్ పీవీటీజీఏ, పెర్దాన్, కొయ్య,
కొండారెడ్డి కూడా పీవీటీజీఏ, చెంచు ఫస్ట్ ఐడెంటిఫైడ్ పీవీటీజీ, లంబాడా, సుగాలి, బంజారా ఆర్ లార్జెస్ట్ ట్రైబల్ పాపులేషన్ ఈజ్ బంజారా ట్రైబల్ పాపులేషన్. ఎరుకల, నక్కలోళ్ళు అని అంటాం మనం, నోమాడిక్ ట్రైబ్స్. ఇలా పలు రకాలైనటువంటి ట్రైబల్ పాపులేషన్ మన తెలంగాణ పాపులేషన్లో ఉన్నారు. సో ఒకరేమో గోండు, నాయక్పాడు, కొల్లము, తొట్టి, పర్దాను, కోయ, కొండారెడ్డి, చెంచు, లంబాడ, ఎరుకల అండ్ నక్కల. సో దీస్ ఆర్ ఆల్ ద ట్రైబల్ పాపులేషన్ హూ ఆర్ ప్రజెంట్ ఇన్ ఇండియన్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ తెలంగాణ స్టేట్. మెయిన్లీ వీళ్ళు ఎక్కడ ప్రజెంట్ అయి ఉన్నారు? ఆదిలాబాద్ ప్రాంతం అండ్ ఆసిఫాబాద్ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో ప్రజెంట్ అయి ఉన్నారు. రెండో ప్లేస్ వచ్చేసి వరంగల్లో ప్రజెంట్ అయి ఉన్నారు. మూడో ప్లేస్ వచ్చేసి మహబూబ్ నగర్ రీజియన్లో ప్రజెంట్ అయి ఉన్నారన్నమాట. సో వీళ్ళు ఎక్కడెక్కడ, నేను చెప్పేది హైదరాబాద్ స్టేట్ గురించి. హైదరాబాద్ స్టేట్లో మరత్వాడలో కూడా అంత ట్రైబల్ పాపులేషన్ లేదు, కర్ణాటకలో కూడా అంత ట్రైబల్ పాపులేషన్ లేదు. ఆ 3 జిల్లాలలో, మరత్వాడలో ఉన్నటువంటి 5 జిల్లాల్లో కూడా అంత ట్రైబల్ పాపులేషన్ లేదు. సో ట్రైబల్ పాపులేషన్ వచ్చేసి కొమరం భీం ఆసిఫాబాద్ ఏరియాలో, బలార్షా దాని కిందనే వస్తుంది, నాగ్పూర్ దాకా దాని కిందనే వస్తుంది, బలార్షా దాని కిందనే వస్తుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు. రెండో మొత్తంలో వరంగల్ ప్రాంతంలో ఎక్కువ ట్రైబల్ ఉన్నారు. మూడోది మహబూబ్ నగర్లో ఎక్కువ ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు. నాలుగోది భద్రాచలం ప్రాంతంలో ఎక్కువ ట్రైబల్ పాపులేషన్ ఉన్నారన్నమాట. సో ద ట్రైబల్స్ ఆర్ మెయిన్లీ ప్రజెంట్ ఇన్ దిస్ 4 జియోగ్రఫికల్ లొకేషన్స్ ఇన్ మెజారిటీ. సో మెజారిటీగా ఏ ప్రాంతంలో ఉన్నారు అని అన్నప్పుడు ఒకటేమో ఆదిలాబాద్ రీజియన్, ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్. రెండోదేమో వరంగల్, మూడోదేమో మహబూబ్ నగర్, నాలుగోదేమో భద్రాచలం రీజియన్. ఈ 4 ప్రాంతాలలో ట్రైబ్స్ అనేది ఫోకస్గా ఉన్నారు. రిలీజియన్ మనకు ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాము. రిలీజియన్ వచ్చేసి అంటే ఒక్కొక్క పారాగ్రాఫ్ రాసుకుంటూ వెళ్తూ ఉంటే హిందూ రిలీజియన్ 86.6 పాపులేషన్, whereas Muslims is approximately 10.3 population and rest are 3% of the population. Islam, Nizam government patronized Islam. సో ఒకటి ఏంటంటే మీరు చూసే ఉంటారు హిస్టరీలో కానివ్వండి, లేకపోతే ఎప్పుడు చదువుకున్నా కూడా ఒక రూలర్ ఏదైనా రిలీజియన్ని కనుక ప్యాటర్నైజ్ చేశారు అని అంటే ఎక్కువ మొత్తంలో కన్వర్జేషన్ జరుగుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కళింగ వార్ తర్వాత అశోకుడు బౌద్ధ మతం తీసుకున్న తర్వాత మొత్తం ఒడిషా, వెస్ట్ బెంగాల్, బీహార్ వరకు 90% ఆఫ్ ద కన్వర్షన్స్ అయిపోయినాయి గౌతమ బుద్ధుడు అంటే బుద్ధిజంలో కన్వర్ట్ అయిన తర్వాత. అది ప్యాటర్నేజ్. ఇఫ్ ఎనీ రూలర్ ప్యాటర్నైజ్ ద రిలీజియన్ దెన్ దాట్ పర్టికులర్ రిలీజియన్ విల్ ఇంక్రీజ్ ఇట్స్ నంబర్. సో నిజాం గవర్నమెంట్ ప్యాటర్నైజ్ అంటే ఏంటి? వాళ్ళు ఫాలో అవ్వడమే కాదు, ప్యాటర్నైజ్ అంటే వాళ్ళు ఫాలో అవుతూనే దాన్ని ప్రమోట్ చేయడం అన్నమాట. సో నిజాం గవర్నమెంట్ నాట్ ఓన్లీ ప్యాటర్నైజ్డ్ బట్ ఆల్సో ఫాలోడ్ అండ్ ప్రమోటెడ్ ఇస్లాం రిలీజియన్. అఫాకీస్, ఫారెన్ ముస్లిం సెటిల్డ్ ఇన్ ఇండియా. ఇది కొంచెం మనం గుర్తుంచుకోవడం. ఆఫ్ఘనిస్తాన్లో ఫారినర్స్ కాబట్టి అఫాకీస్ ఆఫ్ఘనిస్తాన్ గుర్తుంచుకోవడానికి కోసం. అఫాకీస్ ఫారెన్ ముస్లిమ్స్ సెటిల్డ్ ఇన్ ఇండియా. డెక్కనీస్ మన డెక్కన్ వాళ్ళే. డెక్కనీస్ ఆర్ లోకల్ ముస్లిమ్స్. సో అగైన్ ఇన్ ఇస్లాం 2 విధాలుగా విభజించబడింది. ఒకరేమో అఫ్ఘానీస్ ఆర్ అఫాకీస్, రెండోదేమో డెక్కనీస్. జైన్స్, మార్వాడి అండ్ అగర్వాల్స్ ఇన్ హైదరాబాద్ ఫాలోడ్ జైన్ ట్రెడిషన్ అండ్ ప్రాక్టీస్డ్ హిందూ బిలీఫ్స్ టూ. మనకు తెలుసు ఎక్కడెక్కడైతే జైన్ మతస్థులు ఉన్నారో అక్కడ వాళ్ళు జైన్ మహావీరానే కాకుండా హిందూ రిలీజియన్ని కూడా వాళ్ళు ప్రార్థిస్తారు. మూడోది సిక్, ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ రోహిల్లాస్, పఠాన్స్, అరబ్స్ who were creating havoc in Hyderabad state, sought help from Raja Ranjit Singh of Punjab. Sikhs who came to suppress the Arabs and Rohillas settled at Hyderabad and Karimnagar. సో మీరు మనం ఎక్కడ కూడా పర్బని ప్రాంతంలో చూస్తాం సిక్కులను, మళ్ళీ పర్బని ప్రాంతంలో చూస్తాము, నాందేడ్ ప్రాంతంలో చూస్తాము, తర్వాత కరీంనగర్లో చూస్తాము, తర్వాత హైదరాబాద్లో చూస్తాం, ఈ ధూల్పేటలో చూస్తాం. అంటే 4 ప్రాంతాలలో మాత్రం మనం సిక్కులను చూస్తాము. మొత్తం హైదరాబాద్ స్టేట్ చూసుకుంటే ఒకటి పర్బని ప్రాంతము, ఇంకోటి నాందేడ్ ప్రాంతము, మూడోది కరీంనగర్, నాలుగోది అవి కూడా మనం ప్రాంతాల పేర్లు కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముస్లిమ్స్ ఆర్ మెయిన్లీ ఫోకస్డ్ ఆర్ మెయిన్లీ ప్రజెంట్ ఇన్ హైదరాబాద్ బట్ ఆల్సో డిస్పర్స్డ్ ఇన్ ఆల్ ద ప్లేసెస్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. జైన్స్ ఆర్ లిమిటెడ్ టు హైదరాబాద్. జైన్స్ ఆర్ లిమిటెడ్ టు హైదరాబాద్ అండ్ కొలన్పాక్ రీజియన్. మూడోది సిక్కులు మొదటగా ఎక్కువ పర్బన్లో, నాందేడ్ కాదు పర్బన్లో ఎక్కువ ఉన్నారు. రెండోది నాందేడ్లో ఎక్కువ ఉన్నారు. మూడోది కరీంనగర్లో ఎక్కువ ఉన్నారు. నాలుగోది హైదరాబాద్లో ఎక్కువ ఉన్నారు. ఇన్ దిస్ వే ఈ డిఫరెంట్ రిలీజియన్స్
ఒకటి మొదటిగా క్యాస్ట్లు ఏంటో మనం గుర్తుకు పెట్టడానికి ప్రయత్నం చేశాము, ట్రైబ్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేశాము, మూడోది రిలీజన్ ఒకటి ఐడెంటిఫై చేసాం మనం. సో దేనికి ఎలాంటి వాటికి రాయాలి సార్? ఇది ప్రిలిమ్స్లో వస్తుంది కదా, తప్పు. కల్చర్ మీకు తెలంగాణ హిస్టరీలో కూడా రావచ్చు, ఖచ్చితంగా కల్చర్ మీద ప్రశ్న రావాల్సిందే. ప్రతి ఒక్క మనిషి కల్చర్ గురించి తెలవాల్సిందే. అది 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 పోర్ట్ఫోలియో ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి. సో క్యాస్ట్లు, ట్రైబులు, రిలీజియన్లు, తర్వాత ఇప్పుడు ఇక డ్యాన్స్ ఫామ్స్కి వస్తాం. ఫోక్ ఆర్ట్స్, జానపద గేయాలు, ఏమేమి జానపదాలు ఉన్నాయి, ఏమేమి జానపద గేయాలు ఉన్నాయి అన్న దాని మీద మనం ఫోకస్ చేస్తాము. సో ఆర్ట్స్ ఫోక్ ఆర్ట్ మెయిన్ సెంటర్ పాయింట్ ఫర్ కల్చర్. అందులో ఫోక్ ఆర్ట్, ఫోక్ మ్యూజిక్ అండ్ ఫోక్ డ్యాన్స్. పిచ్చకుంట్ల స్టోరీస్ అని ఒకటి తెలంగాణ ప్రాంతానికే యునిక్. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ పీపుల్ యాజ్ పర్ పండిత్ ఆరాధ్య చరిత్ర ఆఫ్ పాలకూరి సోమనాథ. వీళ్ళున్నారు, ఇప్పుడు కాదు, వాళ్ళు చరిత్రలో ఉన్నారు అని ఎవరు చెప్పారు అని అంటే పాలకురికి సోమనాథం గారు చెప్పారు. ఏ పుస్తకంలో చెప్పారు? పండిత ఆరాధ్య చరిత్రలో చెప్పారు. దే టెల్ స్టోరీస్ ఎక్స్ప్లెయినింగ్ ద ఫ్యామిలీ హిస్టరీస్ ఆఫ్ డిఫరెంట్ క్యాస్ట్. గౌన్లోళ్ళు ఎలా పుట్టారు, లేకపోతే గొల్లోళ్ళు ఎలా పుట్టారు, అంటే వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ ఏంటి, వాళ్ళ సర్వైవల్ ఏంటి, షాలోళ్ళు ఎలా వచ్చారు, మున్నూరు కాపులు ఎలా వచ్చారు, అలా ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి. ఒక విలేజ్ ఫెస్టివల్స్ అవుతాయి కదా, ఆ విలేజ్ ఫెస్టివల్స్ అయిన తరుణంలో వీళ్ళు వచ్చి జానపద గేయాలు వాళ్ళ యొక్క క్యాస్ట్ గొప్పతనం గురించి చెప్పేటటువంటి సందర్భమే పిచ్చుకుంట్ల స్టోరీస్. మొదటి ఫోకాస్ట్. అసలుకి ఇక్కడ కొన్ని మనం పాయింట్స్ యాడ్ చేయొచ్చు, మనం యాడ్ చేయాలనుకుంటే. ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోషాలజిస్ట్ ఉన్నాడు, అంటే మీకు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, అంత రన్నింగ్ నోట్సే, పీడిఎఫ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీ గ్రూప్లో మెల్లిమెల్లిగా. ఒక సోషాలజిస్ట్ ఉంటాడు, ఆ సోషాలజిస్ట్ పేరు మలినోవిస్కీ అన్నమాట. ఆయన ఏమంటాడంటే కల్చర్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్, అంటే కెమెరా ఉంది. కల్చర్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్ అండ్ నాన్ మెటీరియల్ ఆస్పెక్ట్స్. అందులో ఒక రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అంటాడు అనమాట. సో కల్చర్ అంటే ఏంటి అని అంటే మెటీరియల్స్, నాన్ మెటీరియల్స్. ఎప్పుడైనా మనం ఏంటి కల్చర్ అని ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి, మా కల్చర్ అంటే ఇవ్వండి, మా డ్రెస్ హ్యాబిట్స్, మా ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ మన మెటీరియల్ ఆస్పెక్ట్స్. నాన్ మెటీరియల్ ఆస్పెక్ట్స్ అంటే మన వాల్యూస్, మన బిలీఫ్స్, మన కస్టమ్స్, మన ట్రెడిషన్స్, మన మిత్స్. నాన్ మెటీరియల్ అవి లోపల ఇంటర్నల్గా ఉంటాయి కదా, అవి నాన్ మెటీరియల్. సో ఎవ్రీ కల్చర్, ప్రతి కల్చర్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ 2 ఫార్మాట్స్. వన్ ఈజ్ కాల్డ్ as మెటీరియల్ ఫార్మాట్, అదర్ ఈజ్ కాల్డ్ as నాన్ మెటీరియల్ ఫార్మాట్. 2 విధాలుగా కనబడుతుంది. కానీ మలినోవిస్కీ అనే మనిషి ఏమని చెప్తాడు అని అంటే, ఒక కల్చర్ని ప్రాపర్గా స్టడీ చెయ్యాలి అని అంటే ఒక 2 చదవాలి. ఒక కల్చర్ ప్రాపర్గా ఎంబీడ్ అవ్వాలి అని అంటే 2 అర్థం చేసుకోవాలి. ఒకటి ఫోక్ ఆర్ట్ ఆర్ ఫోక్లోర్ అండ్ మిత్స్ అని అంటాడు అనమాట. కొన్ని మిత్స్ ఉంటాయి. ఈ పని చెయ్యకు నువ్వు అంటే అది కల్చర్ మనం నాపుతుందన్నమాట. ఈ పని చేయొచ్చు నువ్వు అంటే మన కల్చర్ మనని చేయమంటుందన్నమాట. సో ఒకటేమో మిత్స్, ఇంకోటేమో ఫోక్లోర్, జానపద గేయాలు. ప్రతి ఒక్క కల్చర్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఇవి 2 చదవండి చాలు, ఇవి 2 అర్థం చేసుకోండి చాలు అని చెప్పేసి ఒక సోషాలజిస్ట్ చెప్పాడు. ఆయన పేరేంటి? మలినోవిస్కీ. ఈయనే సోషాలజిస్ట్, ఈయనే ఆంథ్రపాలజిస్ట్. ఈయన చెప్పాడనమాట. నెంబర్ 1. నెంబర్ 2, లెవిస్ట్రాస్ అనే ఒక సోషాలజిస్ట్ ఉంటాడు. ఆ లెవిస్ట్రాస్ అనే సోషాలజిస్ట్ ఏమంటాడంటే కల్చర్ ఎందులో ఎంబీడ్ అయి ఉంటుంది? లాంగ్వేజెస్లో ఎంబీడ్ అయి ఉంటుంది. నువ్వు కల్చర్ని ప్రాపర్గా చదవాలనుకుంటే ఆ కల్చర్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ని చదువు. ఆ కల్చర్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ని చదివావంటే నీకు ఆ కల్చర్ అర్థమైనట్టే అని చెప్పినటువంటి మనిషి ఎవరనంటే లెవిస్ట్రాస్. ఇవి ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే ఇప్పుడు ఇది కల్చర్ కాబట్టి చెప్తున్నాను. ఓహో, కల్చర్ గురించి చదివినప్పుడు మనం ఇట్లాంటి ఫ్యాక్ట్స్తో పాటు ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోక్ ఆర్ట్ చదువుతున్నాము. ఈ ఫోక్ ఆర్ట్స్లో ఏమేమి ఉన్నాయి? ఫోక్ డ్యాన్స్లు ఉన్నాయి, ఫోక్ మ్యూజిక్లు ఉన్నాయి. మరి ఇదెందుకు మనం ఫస్టే ప్రయారిటీ వైజ్లో ఇదెందుకు ముందుకు వచ్చినామని అంటే అకార్డింగ్ టు మలినోవిస్కీ, ద కల్చర్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్, వీ కెన్ అండర్స్టాండ్ బై 2 ways. వన్ ఈస్ ఫోక్ ఆర్ట్, అదర్ ఈస్ మిత్స్. ఇవి 2. సో ఫోక్ ఆర్ట్స్లో మన తెలంగాణకు సంబంధించినటువంటి ఫోక్ ఆర్ట్లో మొదటిగా ఉన్నది పిచ్చకుంట్ల స్టోరీస్, రెండోది అసాదులు.
People worship Yellamma and Maisamma and Peddamma as village deities. Apart from Mala, Madiga, even pot maker work as అసాదీస్. అసాదీస్ అంటే వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు మనకి ఏదైతే ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ విలేజ్ పండుగలు జరుగుతాయో, దుర్గమ్మ అన్ని విలేజ్ పండుగలకు ఏదైతే జరుగుతుందో అప్పుడు ఈ అసాధులు వచ్చేసి ఆ దేవుడి యొక్క గొప్పతనం గురించి వాళ్ళు పాటలు పాడతారనమాట. వాళ్ళని ఏమంటామంటే అసాధులు అని అంటాము. అసాధులు అందరూ అసాధులు కాలేరు, ఓన్లీ కొన్ని క్యాస్ట్ వాళ్ళు మాత్రమే అసాధులు కాగలరు. లైక్ మాలా వాళ్ళు కాగలరు, మాదిగా వాళ్ళు కాగలరు, పాట్ మేకర్స్ అంటే కుమ్మరి వాళ్ళు మాత్రమే కాగలరు. సో కుమ్మరి వాళ్ళు అవుతారు, లేకపోతే మాల కమ్యూనిటీ వాళ్ళు అవుతారు, లేకపోతే మాదిగ కమ్యూనిటీ వాళ్ళు అవుతారు. సో రెండోది అసాధులు, మొదటిది పిచ్చకొంట్ల, మూడోది ఒగ్గు కథ. మనకు తెలిసిందే ఒగ్గు కథ, వెరీ వెరీ ఫేమస్ ఇన్ తెలంగాణ ఫోక్ ఆర్ట్, పెర్ఫార్మ్డ్ బై వీరశైవ ప్రీస్ట్ ఆఫ్ కురుమా క్యాస్ట్. 5 members దే యూజ్ డ్రమ్స్ అండ్ క్లాపర్స్. ఒగ్గు కథ వీళ్ళు మెయిన్ ఫంక్షన్ ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, ముఖ్యంగా విలేజ్ పండుగలు జరిగినప్పుడు వీళ్ళు వచ్చి ఆ విలేజ్ పండుగ యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తారనమాట. ఆ దేవుడు ఎలా వెలిశాడు, ఆ దేవుడి యొక్క గొప్పతనం చెప్పేదే ఒగ్గు కథ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. 3 ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, ఏ క్యాస్ట్ వాళ్ళు, కుర్మా క్యాస్ట్ వాళ్ళు, కుర్మా క్యాస్ట్ వాళ్ళు. మందిచ్చు ఆర్టిస్ట్స్. 4 ఫోక్ ఆర్ట్, మందిచ్చు ఆర్టిస్ట్స్. మందిచ్చు ఆర్టిస్ట్, దే ఆర్ ఫ్రమ్ యాదవ క్యాస్ట్. దే సింగ్ ఫోక్ స్టోరీస్ ఆఫ్ ఒల్లమ్మ దేవి. వాళ్ళు ఎవరి పాటలు పాడతారు, వాళ్ళు ఒల్లమ్మ దేవి పాటలు మాత్రం పాడతారు. వాళ్ళు పేరేంటి వాళ్ళది, మందిచ్చు ఆర్టిస్ట్స్, మందిచ్చు ఆర్టిస్ట్స్. సో ఈ క్లాస్ మనం ఏం చేద్దామంటే గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు వినడమే కాబట్టి మీరు కూడా నాతో పాటు పలికితే ఏమవుతుందంటే మీకు ఒకసారి రిసైటేషన్ అవుతుంది ఊరికే వినడం కన్నా. సో ఏమేమి ఫోక్ ఆర్టిస్ట్, మొదటిదేంటి పిచ్చకుంట్లు, రెండోదేమో అసాధులు, మూడోదేమో ఒగ్గు కథ, 4దేమో మందిచ్చు ఆర్టిస్ట్స్. 5 జంగం దేవర, జంగమోళ్ళు అంటాం మనం, జంగం దేవర జంగమోళ్ళు. దిస్ ఆర్టిస్ట్ పెర్ఫార్మ్ వర్స్ సాంగ్స్ అండ్ తెలుగు పోయమ్స్ ఇన్ యక్షగణ ట్రెడిషనల్ థియేటర్ స్టైల్. యక్షగణ అనే స్టైల్ అసలుకి ఇది కర్ణాటకకు సంబంధించింది అనమాట. ఈ యక్షగణ అనే స్టైల్ని అదే మనం తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినటువంటి దాని పేరేంటి, జంగం దేవర. సో దిస్ ఆర్టిస్ట్ పెర్ఫార్మ్ వర్స్ సాంగ్స్ అండ్ తెలుగు పోయమ్స్ ఇన్ యక్షగణ ట్రెడిషనల్ థియేటర్ స్టైల్. ట్రెడిషనల్గా ఏదైతే యక్షగణ ఉందో కర్ణాటక రాష్ట్రంలో, ఆ యక్షగణ మోడల్ని మనం తెలంగాణ ఇంప్లిమెంట్ చేస్తున్నాం థియేటర్ ఆర్టిస్ట్ లాగా. దాని పేరే జంగం దేవర. 6ది బుర్రకథ. మీకు తెలిసిందే బుర్రకథ. యాక్చువల్లీ బుర్రకథ తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఎక్కువ మొత్తంలో ఉంది బుర్రకథలు. బుర్రకథ, దే నరేట్ హిస్టారికల్ అండ్ మిథికల్ స్టోరీస్. కాకతీయ డైనాసిటీ ఎలా వచ్చింది, శ్రీ ప్రతాపరుద్ర గురించి మాట్లాడతారు. అలా వాళ్ళ యొక్క స్టోరీలు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట బుర్రకథలో. దే ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ తంబూరా కథ అండ్ తందానా కథ. తంబూరా కథ అండ్ తందానా కథ అనమాట బుర్రకథ. 6ది తెలంగాణలో ఉన్నటువంటి ఫోక్ సాంగ్స్, ఫోక్ ఆర్ట్స్. సో ఒకటేమో బుర్ర కథ. 7ది బుడబుక్కలోళ్ళు. 7దేమో బుడబుక్కలోళ్ళు. ఈ బుడబుక్కలోళ్ళు ఏం చేస్తారు అని అంటే, అరౌండ్ ద స్ట్రీట్స్ ఆఫ్ విలేజ్ బిఫోర్ డాన్ డ్రైవింగ్ ఈవిల్ స్పిరిట్స్. దే ఆర్ నొమాడ్స్ ప్రిడిక్టింగ్ ఫ్యూచర్, టైయింగ్ టేల్స్ మ్యాన్ ఈజ్ దర్ ప్రొఫెషన్. మనం ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం, ఇక్కడ తిరుగుతూనే ఉంటారు బుడబుక్కలోళ్ళు. అంటే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తారు, ఏమైనా ఉంటే తాయెత్తులు కడతారు, ఏమైనా డిసీజెస్ ఏమైనా ఉంటే దయ్యం వల్ల వస్తే దయ్యాన్ని పంపిస్తారన్నమాట. వాళ్ళు ఎవరు అని అంటే బుడబుక్కలోళ్ళు. వాళ్ళు కూడా ఫోక్ ఆర్టిస్ట్సే. నెక్స్ట్ 8ది జమ్మకులాస్ స్టోరీస్. జమ్మకుల స్టోరీస్. ఈ జమ్మకుల దే సింగ్ ద స్టోరీస్ ఆఫ్ ఎల్లమ్మ, పోచమ్మ, అంకమ్మ అండ్ సారంగధార. దీస్ ఆర్ కామన్లీ నరేటెడ్ బై పంబాలోళ్ళు అని అంటాం మనం. ఎల్లమ్మ పండుగ చేసుకున్నప్పుడు పంబాలోళ్ళు వచ్చి చేయాలన్నమాట. పంబాలా ఆర్ బైండ్ల పీపుల్, బైండ్లోళ్ళు కూడా వస్తారు, పంబాలోళ్ళు కూడా వస్తారు ఎల్లమ్మ పండుగ చేసుకున్నప్పుడు. సో వీళ్ళని మనం ఏమంటాము అని అంటే జమ్మకుల స్టోరీస్. వీళ్ళు అంతే ఎల్లమ్మ కథ గురించి చెప్తారు, పోచమ్మ కథ గురించి చెప్తారు, అంకమ్మ కథ గురించి, సారంగధార గురించి చెప్తారు. వీళ్ళు ముఖ్యంగా ఈ జమ్మకులాస్ ఏ కులస్తులు ఫాలో అవుతారు, ఏ కులస్తులు చేస్తారు అని అంటే పంబాలోళ్ళు, బైండ్లోళ్ళు అంటాం మనం. పిట్టల దొరవేషం. ఆల్సో కాల్డ్ ఎస్ లత్కోర్ సాబ్, బుడ్డర్ ఖాన్, తుపాకీ, వెంకట్రాముడు.
ఇది ఆంధ్ర ప్రాంతంలో లేదు, ఇది తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రాంతానికి లేదు, ఎక్స్క్లూజివ్ తెలంగాణ వాళ్ళకి ఫేమస్ ఇది. He wears a torn khaki shirt and folds his khaki pant, holds a gun and narrates the injustice in the society in a humorous ways and begs from the audience. అంటే ఎలాంటి అన్యాయం జరుగుతుందో ఎలక్షన్స్ గురించి కానీ సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడతాడు. సోషల్ ఇష్యూస్ని వ్యంగ్యంగా, పొలిటికల్ ఇష్యూస్ని వ్యంగ్యంగా రచించేటటువంటి ఫోక్ ఆర్టిస్ట్ ఎవరు అని అంటే పిట్టల దొర. ఇది మనము మన సొసైటీలో కూడా వాడచ్చు. కొన్ని వాట్ ఆర్ ద రిఫార్మ్స్ విచ్ యూ క్యాన్ యూజ్ ఇన్ removing the social evils like child labor, child marriage, devadasi system or jogini system or vetti chakiri or ఆడపాప ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం తెలంగాణ ఫోక్ ఆర్టిస్ట్ అయినటువంటి పిట్టల దొర కానివ్వండి వీళ్ళతోని మనము ఒక వ్యంగ్యంగా రచించి దీనికి అగేన్స్ట్గా మనము స్ట్రీట్, ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇలాంటి వాళ్ళని పాష్ పేరు ఏంటంటే స్ట్రీట్ ప్లే. వీళ్ళకే ఒక స్ట్రీట్ ప్లే అని ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే ఈ స్ట్రీట్ ప్లే అనే కాన్సెప్ట్ యూరోప్ నుంచి వచ్చింది, కానీ యూరోప్లో పుట్టకముందే ఇలాంటి స్ట్రీట్ ప్లేలు మన దగ్గర చాలా ఉన్నాయి. ఫోక్ డ్యాన్స్ ఫామ్. మరి ఇప్పటిదాకా చెప్పింది ఏంటి సార్? ఫోక్ ఆర్ట్స్. ఇప్పటిదాకా నేను చెప్పింది ఫోక్ ఆర్ట్స్, ఇక ముందు చెప్పబోయేది ఫోక్ డాన్సెస్. సో ఎన్ని ఫోక్ ఆర్ట్స్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినాయి? 9. మొదటిది పిచ్చకొంట్ల స్టోరీస్, రెండోది అసాధులు, మూడోది ఒగ్గు కథ, నాలుగోది మందిచ్చు ఆర్టిస్ట్స్, ఐదోది జంగం దేవర, ఆరోది బుర్రకథ, ఏడోది బుడబుక్కల, ఎనిమిదోది జమ్మకుల స్టోరీస్, తొమ్మిదోది పిట్టల. ఇప్పుడు నెక్స్ట్ మనము వీళ్ళంతా ఫోక్ ఆర్ట్స్, నెక్స్ట్ ఫోక్ డ్యాన్స్ ఫామ్స్. ఫోక్ డ్యాన్స్ ఫామ్స్ ఇది మనము ఇప్పుడు అంటే నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఇది మీరు మనం ఇంటర్లింక్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ పేర్లను గుర్తుంచుకొని. ఎలా సార్? రేపు తెలంగాణ మూమెంట్ సెక్షన్ 2కి వెళ్ళిన తర్వాత తెలంగాణ మూమెంట్ ఎలా ముందుకు వెళ్తుంది అన్నప్పుడు ఈ ఫోక్ ఆర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఒగ్గు కథోళ్ళు, బుర్ర కథోళ్ళు, మందిచ్చు ఆర్టిస్టులు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారని మనం ఫటాఫటా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఆబ్వియస్గా ఫోక్ ఆర్ట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు తెలంగాణ మూమెంట్లో. అప్పుడు మనం ఈ పేర్లు గుర్తుంచుకున్నామంటే ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఎవాల్యుయేటర్కి ఈయనకు ఫోక్ ఆర్ట్స్ మీద మంచి పట్టుంది, ఓహో వీళ్ళందరూ నిజంగానే పార్టిసిపేట్ చేశారు కదా అని మార్కులు పడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫోక్ డ్యాన్స్ ఫామ్స్. కోలాటం, వుడెన్ స్టిక్. కోలాటం, వుడెన్ స్టిక్స్. The dance performed by a group of dancers striking the two sticks in a rhythmic manner is called kolatam. It is also called as danda nartanam or danda lasyam. Two persons form a team and they dance beating the steps. దాని పేరు ఏంటంటే కోలాటం. ఒకటి ఏంటివి? ఫోక్ డ్యాన్స్ ఫామ్. ఇప్పటిదాకా డిస్కస్ చేసినవి ఏంటి? ఫోక్ డ్యాన్స్ ఆర్ట్. ఇక ముందు డిస్కస్ చేయబోయేది ఏంటి? ఫోక్ డ్యాన్స్ ఫామ్స్. మొదటి ఫామ్ ఏంటంటే కోలాటం ఫాము. రెండోది చెక్క భజన. చెక్క భజన performed by using wooden clappers. It is used for narrating mythological stories like Srirama Leelalu, Sri Krishna Leelalu. The main performer called as Guru stands placed in the middle and starts the songs. The other artist sings along with him. So చెక్క భజన రెండోది ఏంటి? చెక్క భజన. మూడోది వచ్చేసరికి బీరప్ప డోలులు. ఏంటా బీరప్ప డోలులు? మూడోది దే వేర్ బిగ్ డ్రమ్ టు దేర్ వేస్ట్ అండ్ డ్యాన్స్. మూడోది బీరప్ప డోలులు. వీళ్ళు బీరప్ప డోలులు. ఇట్ ఈస్ పెర్ఫార్మ్డ్ బై ద కురుమా క్యాస్ట్. బీరప్ప డోలులు ఇది ఎవరు పెర్ఫామ్ చేస్తారు అని అంటే కురుమ క్యాస్ట్ వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. సో మొదటిగా ఉన్నటువంటి ఫోక్ డ్యాన్స్ ఫామ్ ఏంటి? కోలాటం. రెండోది ఉన్నటువంటి ఫోక్ డ్యాన్స్ ఫామ్ చెక్క భజన. మూడోది ఏంటి? బీరప్ప డోలు. ఒగ్గుడోళ్ళు తెలంగాణ డ్యాన్స్. వీళ్ళు తెలంగాణ మూమెంట్ అప్పుడు చాలా ఫేమస్ అయ్యారు. ఒగ్గుడోళ్ళు వెరీ రిథమిక్. దే పెర్ఫార్మెన్స్ గివెన్ బై ఒగ్గు పీపుల్ ఇన్ తెలంగాణ ఈస్ ఒగ్గుడోళ్ళు. ద ఒగ్గు ఆర్టిస్ట్ పెర్ఫార్మ్ దిస్ డ్రమ్ బీట్స్. దే పెర్ఫార్మ్ డాన్సెస్ బై డూయింగ్ సమ్మర్సాల్ట్స్, సడన్ జంపింగ్ అనమాట. ఒక్కటేసారి జంప్ చేస్తారు వాళ్ళు. సమ్మర్సాల్ట్స్, రొటేషన్స్ అండ్ క్లైంబింగ్ ఆన్ అనదర్ పర్సన్. సేమ్ లైక్ జమ్నాస్. ఒక రిథమ్తోని ఒక మ్యూజిక్తోని ముందుకు వెళ్తూ ఉంటారు వీళ్ళు. సో దానికి స్పెసిఫిక్ ట్రైనింగ్ కూడా అవసరం. సో ఒగ్గుడోళ్ళు. డిఫరెంట్ డ్యాన్స్ ఫార్మ్స్, ఫోక్ డ్యాన్స్ ఫార్మ్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఆర్ ఫోక్ డ్యాన్స్ ఫార్మ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ తెలంగాణ. కోలాటం ఒకటి, చెక్క భజన ఒకటి, బీరప్ప డోళ్ళు ఒకటి, ఒగ్గుడోళ్ళు ఒకటి. నెక్స్ట్ డప్పు నృత్యం.
ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ వాళ్ళది డప్పు నృత్యం. ద ట్రెడిషనల్ డప్పు స్కిన్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ ప్లేడ్ బై ద ఆర్టిస్ట్ ఆఫ్ మాదిగా క్యాస్ట్. ఇది ఎక్స్క్లూజివ్ మాదిగా కమ్యూనిటీ వాళ్ళది ఉంటుంది ఎక్కువగా డప్పు నృత్యం. దిస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ as తప్పెట్ట, కనక తప్పెట్ట అండ్ పలక. 2 sticks are used to beat this drum instrument in order to create a rhythmic music called as jagganaka. Jagganaka that is. So డప్పు నృత్యం ఎక్స్క్లూజివ్ ఓవర్ ది మాదిగా కమ్యూనిటీది. అందుకే మీరు ఎప్పుడైనా చూస్తే మన వెరీ పాపులర్ ఎమ్మెల్యే టి రాజయ్య ఎప్పుడైనా అవకాశం దొరికితేనే ఇది వాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని. సో డప్పు నృత్యం. నెక్స్ట్ పేరిణి శివతాండవం హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. పేరిణి శివతాండవం హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ విచ్ ఎవాల్వ్డ్ ఇన్ కాకతీయ డైనాసిటీ అండ్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ టిల్ డేట్. సో హిస్టారికల్ లెగసీ ఉన్నటువంటి డ్యాన్స్ ఫామ్ ఏంటి తెలంగాణలో అంటే పేరిణి శివతాండవం. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి కూడా అనొచ్చు మనం ఏంటంటే పేరిణి శివతాండవం హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నా కూడా దానికి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ పేరు ఇవ్వకుండా ఏం పేరు ఇచ్చారు, లోకల్ డ్యాన్స్ ఫామ్ పేరు ఇచ్చారు. అందుకే అది ఫోక్ డ్యాన్స్లో ఉంది. సో మన డిసడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణలో ఒక డ్యాన్స్ ఫామ్ కూడా క్లాసికల్ డ్యాన్స్ ఫామ్లో లేదు. భరతనాట్యం ఎవరిది? తమిళనాడు భరతనాట్యం, మనది కాదు. కూచిపూడి ఎవరిది? ఆ ఏపీది అది. ఇప్పుడు పేరిణి శివతాండవం అంతే లెగసీ ఉంది. అంతే లెగసీ ఉన్నప్పటికీ కూడా క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ తీసుకురాకపోయారన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ లాగా రాయాలి. తెలంగాణ ఎలా వెనుకబడిందో అని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూచిపూడికి ఏమో క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ వచ్చింది, అంతకుముందు భరతనాట్యానికి డ్యాన్స్ ఫామ్ వచ్చింది. అదే లెగసీ ఉన్నటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ వచ్చింది. అదే లెగసీ ఉన్నటువంటి పేరిణి శివతాండవం అది ఒక 700 సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి దానికి కూడా మనకి ఇంకా ఇప్పటిదాకా క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ రాకపోవడం కూడా కల్చరల్ సబ్జుగేషన్. దాన్ని మనం ఏమనొచ్చు? సాంస్కృతిక సబ్జుగేషన్. సో హెన్స్ వీ వాంట్ వాట్? కల్చరల్ రెనైసెన్స్. దానికి జవాబు ఏంటి? కల్చరల్ రెవల్యూషన్, కల్చరల్ రెనైసెన్స్. కల్చరల్ రెనైసెన్స్ వచ్చిందా లేదా అన్న దానికి ఎవిడెన్స్ ఏంటి? ఎప్పుడైతే పేరిణి శివతాండవం క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అవుతుందో. పేరిణి శివతాండవం డ్యాన్స్ ఫామ్ డెవలప్డ్ బియాండ్ ద 2 డ్యాన్స్ ఫామ్స్ నాట్యమేళ, నటున మేళం డ్యూరింగ్ ద కాకతీయ పీరియడ్. దిస్ డ్యాన్స్ ఫామ్ ఈస్ పర్ఫార్మ్డ్ బై మేల్ ఆర్టిస్ట్స్ ఓన్లీ. మేల్ ఆర్టిస్ట్స్ ఓన్లీ. The description of Perinic dance form appears in Pandit Aradhya Charita of Palakurki Somanatham. Perini Shivatandavam includes Veera Rasa Thandavam and Sriranga Rasa Sandhya Thandavam. Dr. Nataraja Ramakrishna revived this dance form. ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అయినటువంటి డ్యాన్స్ ఫామ్ని రిజువినేట్ చేసినటువంటి మనిషి డాక్టర్ నటరాజ రామకృష్ణ. సో ఇక్కడ మీకు దొరికినటువంటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు రాసుకుంటే బాగుంటుంది. తెలంగాణలో ఎలాంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఎందుకు లేదు? కల్చర్ మీద ప్రశ్న అడిగినప్పుడు మనము సబ్జుగేషన్కి లోన్ అవ్వమని చెప్పడానికి ఒకటే ఒక ఉదాహరణ ఏంటంటే పేరిణి శివతాండవం భరతనాట్యానికి కూచిపూడికి ఎంత అయితే లెగసీ ఉందో అంతే హిస్టారికల్ లెగసీ ఉన్నప్పటికీ కూడా మనకి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ రాకపోవడానికి గల కారణం ఏంటంటే వివక్ష అండ్ నెగ్లిజెన్స్. కేలా డ్యాన్స్ ఇది కూడా విలేజ్ డైటీస్, విలేజ్ ఫెస్టివల్స్ అప్పుడు ఈ పర్టికులర్ డ్యాన్స్ ఫామ్ ఉంటుంది. కేలా డ్యాన్స్ ఫామ్ ఆల్సో నోన్ యాజ్ రేలా ప్లే. కొయ్యా ఉమెన్ పెర్ఫామ్ దిస్ డ్యాన్స్. మనము ఇలాంటి ప్లేలు మనము ముఖ్యంగా ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళినప్పుడు ఇవి స్పెషల్గా వాళ్ళు చేస్తూ ఉంటారు కొయ్యోళ్ళు. దిస్ ఈజ్ అ ట్రెడిషనల్ ట్రైబల్ డ్యాన్స్ పెర్ఫార్మ్డ్ బై మెన్ అండ్ ఉమెన్ టుగెదర్. ద రేలా సాంగ్ ఈజ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ దిస్ డ్యాన్స్ విచ్ డిపెండ్స్ మేజర్లీ ఆన్ ద రిథమ్. కేలా డ్యాన్స్ ఫామ్ ఏ ట్రైబల్ కమ్యూనిటీ ఇది? కొయ్యా ట్రైబల్ కమ్యూనిటీ. ఫోక్ డ్యాన్స్ ఫామ్. తప్పెట్ట గుళ్ళు ఇది కూడా రిథమిక్. సోమర్సాల్ట్ అంటే ఒకసారి జంప్ చేయడం అనమాట. సోమర్సాల్ట్ రిథమిక్ వైబ్రేటింగ్ డ్యాన్స్ ఫామ్. దాని పేరేంటి? సోమర్సాల్ట్ ఉన్నటువంటి డ్యాన్స్ ఫామ్. వీరప్పడోళ్ళు అలాంటి. నెక్స్ట్ ఇది తప్పెట్ట గొల్లు. ఏ ట్రెడిషనల్ డ్యాన్స్ పెర్ఫార్మ్డ్ మెయిన్లీ బై గొల్లోళ్ళు. This is a traditional folk musical dance performed only by men. It has an important place in offering prayers to God. Dances performed to the sound of ankle. సో ఒక దాని పేరేంటి? తప్పెట్ట గొల్లులు. ఇవన్నీ ఏంటి? ఫోక్ డ్యాన్స్ ఫామ్. మొదటి ఫోక్ డ్యాన్స్ ఫామ్ ఆన్లైన్ మీరు కూడా చెప్పాలండి. మొదటి ఫోక్ డ్యాన్స్ ఫామ్ కోలాటం, రెండోది చెక్క భజన, మూడోది ఒగ్గుడోళ్ళు, నాలుగోది
బీరప్పడోలులు, ఐదోది పేరిణి శివతాండవం, ఆరోది ఒగ్గుడోళ్ళు, అండ్ ఏడోది తప్పెట్ట గొల్లు. మళ్ళీ ఒకసారి చూద్దాం. గేయాలు. సో ఫస్ట్ది కోలాటం, రెండోది చెక్క భజన, మూడోది బీరప్ప డోలులు, నాలుగోది ఒగ్గుడోళ్ళు, ఐదోది డప్పు నృత్యం, ఆరోది పేరిణి శివతాండవం, కేలా డ్యాన్స్ అండ్ తప్పెట్ట గొల్లు. చెక్క భజన ఐ థింక్ performed in all villages of Andhra and Telangana. This is laborious work requiring devotion and expression. ఏంటి ఇప్పటివరకు మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఫోక్ డ్యాన్స్ ఫామ్స్, ఫోక్ ఆర్ట్ ఫామ్స్, ఒరిజినల్, ఇండిజినస్, నేటివ్, ఒరిజినల్ తెలంగాణ అన్నమాట. ఫోక్ డ్యాన్స్ ఫామ్స్, ఫోక్ ఆర్టిస్ట్స్, ఫోక్ ఆర్ట్స్, ఇండిజినస్, నేటివ్ అండ్ ఒరిజినల్. మళ్ళీ క్విక్గా ఒక 8 గుర్తుంచుకుందాం. 8 గుర్తుంచుకుంటే చాలు. ఫోక్ ఆర్ట్స్, మొదటిది ఫోక్ ఆర్ట్స్, పిచ్చకుంట్ల స్టోరీలు, పిచ్చకుంట్ల కథలు, ఆసాదులు, బుర్రకథ, ఒగ్గు కథ, మందిచ్చు, జంగం దేవర, పిట్టల దొర, ఇంకొకటి 8 జమ్ముకుల డ్యాన్స్ ఫామ్. ఫోక్ డ్యాన్స్ ఫామ్స్ ఏంటి? ఫోక్ డ్యాన్స్ ఫామ్ మొదటిది కోలాటం, చెక్క భజన, వీరప్పడోలులు, ఒగ్గు కథ, డప్పు నృత్యం, పేరిణి శివతాండవం, కేలా డ్యాన్స్, తప్పెట్టగొల్లు, ఇంకొకటి చెక్కమల్ల. ఓకే. ఫేమస్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఆఫ్ తెలంగాణ. చెక్క భజన రిపీట్ అయింది. అది ఫేమస్ హ్యాండిక్రాఫ్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. హ్యాండిక్రాఫ్ట్స్ చేతులతోనే చేసేటటువంటి వస్తువులు ఏవైతే చేతు వృత్తుల ద్వారా బయటకు వస్తుందో వాటిని మనం ఫేమస్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అని అంటామన్నమాట. చేతి వృత్తుల ద్వారా బయటకు వచ్చేటటువంటివి ఫేమస్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఆఫ్ తెలంగాణ. అందులో మొదటిది నిర్మల్ ఆర్ట్వేర్. సో ఆర్ట్ అండ్ కల్చర్. సో ఆర్ట్వేర్కి సంబంధించి చేతి వృత్తులతో చేసేటటువంటివి ఆర్ట్ వేర్. నిర్మల్ ఆర్ట్వేర్, నిర్మల్ డిస్ట్రిక్ట్, నిర్మల్ ఆర్ట్వేర్. ఆ కొంగలు చాలా చాలా ఫేమస్. మెనీ ఫైన్ క్రాఫ్టెడ్ ఇమేజెస్, పెయింటింగ్స్ అండ్ ఆర్టికల్స్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ నిర్మల్ టౌన్. దీస్ ఆర్ కాల్డ్ అస్ నక్ష్. మీకు గుర్తుంటే ఈ కొంగలు అమ్ముతారు మనకు బయట కూడా. రోడ్ మీద మనం హైవే మీద పోతా ఉంటే పక్కన కొంగలు పెట్టి అమ్ముతూ ఉంటారు. ఈ కొంగలు చాలా ఫేమస్ నిర్మల్ ఆర్ట్ ఫామ్కి. మెనీ ఫైన్ క్రాఫ్టెడ్ ఇమేజెస్, పెయింటింగ్స్ అండ్ ఆర్టికల్స్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ నిర్మల్ టౌన్. ఆ నిర్మల్ టౌన్లో అవైలబుల్ అయినటువంటి వీటిని ఏమంటామంటే నక్ష అని అంటాము. నిర్మల్ హ్యాండ్క్రాఫ్ట్స్ వేర్ ఎంగేజ్ డ్యూరింగ్ ద కాకతీయ పీరియడ్. దిస్ ఆర్టిస్ట్ టాయ్స్ విచ్ ఆర్ బీయింగ్ కార్వ్డ్ సిన్స్ ఏజెస్ ఆర్ మెయిన్లీ ఇన్ 3 ఫార్మ్స్: నిర్మల్ టాయ్స్, నిర్మల్ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, నిర్మల్ పెయింటింగ్స్. నిర్మల్ ఆర్ట్వేర్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటేమో టాయ్స్, ఇంకోటేమో హౌస్ హోల్డ్స్, ఇంకోటేమో పెయింటింగ్స్. నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ హౌస్ హోల్డ్స్, నిర్మల్ టాయ్స్. ఆల్ దీస్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ as నిర్మల్ ఆర్ట్ వర్క్. నిర్మల్ ఆర్ట్ వర్క్ 3: నిర్మల్ టాయ్స్, నిర్మల్ హౌస్ హోల్డ్, నిర్మల్ పెయింటింగ్స్. నిర్మల్ ఆర్ట్వేర్. తెలంగాణ ఆర్ట్ ఫామ్స్: తెలంగాణ ఫోక్ ఆర్ట్, తెలంగాణ ఫోక్ డ్యాన్స్, తెలంగాణ ఆర్ట్ వర్క్. సార్ ఇంత చిన్న ప్రశ్నకి ఇంత జవాబు అడిగాడు అనుకోండి, ఏం రాయాలి అని అన్నప్పుడు మనం ఇదంతా డీటెయిల్గా రాయాలన్నమాట. ఆ తెలంగాణ హౌస్ హోల్డ్ వాటికి మనం ఇచ్చే పేరేంటి? నక్ష్. చేరియాల స్క్రాల్ పెయింటింగ్. చేరియాల స్క్రాల్ పెయింటింగ్. చేరియాల ఏ డిస్టిక్లో ఉంది? సిద్దిపేట. ఒకప్పుడు వరంగల్, ఇప్పుడు సిద్దిపేట. చేరియాల స్క్రోల్ పెయింటింగ్ మన ఇప్పుడు బచ్చన్నపేట దగ్గర ఉంటుంది. చేరియాల స్క్రోల్ పెయింటింగ్ కొమరేల దగ్గర ఇంకా దగ్గర ఉంటుంది. చేరియాల స్క్రోల్ పెయింటింగ్స్. Telangana is famous for the Cheriyal scroll paintings that depict epic stories drawn on cloth in beautiful folk form. ఒక ఫోక్ ఫామ్లో మైథలాజికల్ స్టోరీస్ లైక్ మహాభారత, రామాయణాన్ని వాళ్ళు ఒక బట్ట మీద వాళ్ళు వివరించడం జరుగుతుంది. ఆ పర్టికులర్ బట్ట మీద వివరించేటటువంటి ఫామ్ని ఏమంటామంటే స్క్రోల్ ఫామ్ అని అంటామన్నమాట. చేరియాల్ స్క్రోల్ పెయింటింగ్స్. థీమ్స్ ఆఫ్ దిస్ పెయింటింగ్స్ ఆర్ ఫోల్డ్ లైఫ్ స్టోరీస్ అండ్ ఎపిక్స్. Cheriyal, birthplace for the renowned scroll paintings, are equivalent to the paintings of Mahabharata, Rajasthan and West Bengal in craftsmanship, are earned and unique in Indian painting forms. Cheriyal scroll painting. So ikkada inko prashna manam gurtunchukovachu. Ante
ఇంత అద్భుతమైనటువంటి ఆర్ట్ అండ్ కల్చర్, ఆర్ట్ ఫామ్స్, ఫోక్ ఆర్ట్స్, ఫోక్ డ్యాన్స్ ఫామ్స్ ఎక్కడికి పోయాయి? ఇప్పటికి కూడా మనం కేరళకి వెళ్తే వాళ్ళ ఫోక్ డ్యాన్స్, వాళ్ళ ఫోక్ ఆర్ట్ని ఎంతో గొప్పగా చూపిస్తారు వాళ్ళు, చాలా చాలా గొప్పగా. ప్రతి ఫంక్షన్లో ఎలాంటి ఈవెంట్ జరిగినా కూడా ఆ ఫోక్ ఆర్ట్స్, ఫోక్ డ్యాన్స్ ఫామ్ని హైలైట్ చేస్తారు. బట్ మనకి ఇంత పెద్ద చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్ ఉంది. మనం ఇప్పటికి కూడా మధుబని పెయింటింగ్స్ అని, లేకపోతే నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి పెయింటింగ్స్ అని, బనారస్ శారీస్ అని చెప్పేసి ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ నాట్ ద ఇండిజినస్ ఆర్ట్ వర్క్స్. సో మొదటి ఆర్ట్ వర్క్ ఏంటి అని అంటే ఇంతకుముందు చూసాం మనం. ఏంటది మొదటి ఆర్ట్ వర్క్? నిర్మల్ ఆర్ట్ వర్క్. రెండోదేమో చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్. మూడోదేమో తెలియా రుమాల్. దీనికి జియోగ్రఫికల్ ఇండికేషన్ కర్చిఫ్. తెలియా రుమాల్. ఇవి మీకు గుర్తుంటే మనం చిన్నగా ఉన్నప్పుడు పాన్ షాపులలో ఇలా క్లిప్ పెట్టి అమ్మేవాళ్ళు. ఇప్పట్లో అలా అమ్మట్లేదు. ఐడియా ఉందా మీకు? పాన్ షాపులలో ఇలా గుండ్రంగా తిరుగుతుంది అనమాట, 4-5 ఉంటాయి, దానికి ఒకటి ఇలా ఖర్చు పెట్టేసి ఇలా అమ్మేవాళ్ళు అనమాట, 10 రూపాయలకు ఒకటి. అది అంటే ఆ క్వాలిటీ ఆఫ్ రుమాల్ తెలియా రుమాల్. పోచంపల్లి ఇన్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ ఈజ్ ఫేమస్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏషియా రుమాల్. ఇకత్ ఫ్యాబ్రిక్ ఈజ్ యూజ్డ్. ఇకత్ అంటే ఏం లేదు, ఇకత్ ఫ్యాబ్రిక్ మీన్స్ ఒకదాని మీద ఒకటి, మనం మామూలుగా డబుల్ టైం 2 థ్రెడ్లు వాడడం అనమాట. ఇకత్ ఫ్యాబ్రిక్ అంటే 2 థ్రెడ్లు వాడడం. కాంప్లెక్స్ లీనియర్ ఫార్మ్స్ అండ్ మార్జిన్స్ ఆర్ డ్రాన్ ఆన్ దెమ్. థ్రెడ్ ఈజ్ సోక్డ్ ఇన్ ఆయిల్ అండ్ డ్రైడ్. These are again soaked in water mixed with sheep droppings for a night and dried on the next day. This is repeated for 4 days. Colors are applied in tie and dye process and images are drawn, shapes of small blocks, star dots, lines and diamonds and printed on them. Asia Rumal. Enduku goppadi? Handmade, not machine made. Handmade costly untunda, machine made costly untunda? Handmade costly ఉంటుంది. సో ఆర్ట్ వర్క్, మొదటి ఆర్ట్ వర్క్ ఏమో నిర్మల్ ఆర్ట్ వర్క్, రెండోదేమో చెరియాల్ స్క్రోల్ ప్రింటింగ్, మూడోదేమో తెలియా రుమాల్, నాలుగోది గద్వాల్ కొత్తకోట శారీస్. గద్వాల్ కొత్తకోట శారీస్. హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇన్ గద్వాల్ కొత్తకోట రీజన్ ఆఫ్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ వీవ్ దిస్ హ్యాండ్లూమ్స్. దే వేర్ శారీస్ స్కిల్ఫుల్లీ యూజింగ్ సిల్క్ జరీ లేసెస్ అండ్ కాలంకర్రీ. ఇంకోటి గద్వాల్ కొత్తకోట శారీస్. ఐదోది లంబాడా ఎంబ్రాయిడరీ. లంబాడా ఎంబ్రాయిడరీ. ఈ పర్టికులర్ డ్రెస్ని ఏమంటారంటే గోర్ డ్రెస్ అని అంటారు. లంబాడా వాళ్ళు వేసుకునేటటువంటి ఈ పర్టికులర్ ట్రెడిషనల్ కస్టమ్స్ ఓరియంటెడ్ డ్రెస్, ఈ డ్రెస్ ఫామ్ని గౌర్ డ్రెస్ అని అంటారు, మీకు ఐడియా ఉంటే. సో ఈ గౌర్ డ్రెస్ మీద చాలా మంచి ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఆ ఎంబ్రాయిడరీ వర్కే లంబాడా ఎంబ్రాయిడరీ. Decorate themselves with colorful dresses and gold and silver, ivory beads and shells. Are experts in intricate embroidery work on their skirts, blouses and tokri work upper cloths. These days the dresses are also available for sale to the general public. In many tandas, Lambada women stitch their own dresses and enrich them with superior hand work. Lambada embroidery. Alane inkoti. Ivani art works. రైట్ అబౌట్ తెలంగాణస్ ఆర్ట్ వర్క్. ఇప్పుడు ఇవి ఇంతకుముందు అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం ఇలాంటివి చదివాము ప్రిలిమ్స్ అప్పుడు, లేకపోతే గ్రూప్ 2 ప్రిపరేషన్ అప్పుడు. నాకు తెలిసి ఇప్పుడు ఏం మీకు అంటే మన కంటెంట్ లేదు, మరి ఆర్ట్ వర్క్ అడిగితే మనం ఏం రాయాలి అన్నప్పుడు ఇలా ఒకటి విభజించుకుంటూ మనం హెడ్డింగ్స్ పెట్టుకుంటూ రాయాలన్నమాట. ఆ హెడ్డింగ్స్ గుర్తుంచుకున్నా కూడా చాలు. రైట్ అబౌట్ తెలంగాణస్ ఆర్ట్ వర్క్, రైట్ అబౌట్ తెలంగాణస్ ఇండిజినస్ ఆర్ట్ వర్క్. పోచంపల్లి హ్యాండ్క్రాఫ్ట్స్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. పోచంపల్లి హ్యాండీక్రాఫ్ట్స్. ఇకత్ ఫ్యాబ్రిక్ ఆఫ్ పోచంపల్లి విలేజ్ ఈజ్ వెల్ నోన్ త్రూ అవుట్ ద వరల్డ్. ఇట్ obtained GI tag and international recognition. Villagers of Pochampalli and surrounding immerse themselves in production of ikat fabric and their sale. This village has some close relation with Acharya Vinoba Bhave's rural development work. ఎందుకు? భూదాన్ మూమెంట్ స్టార్ట్ అయిందే పోచంపల్లి నుండి. స్వామి రామానంద్ తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ బీన్ సప్లయింగ్ కంప్యూటర్ ఎయిడెడ్ వీవింగ్ డిజైన్స్. సో ఇంకో హ్యాండ్ క్రాఫ్ట్ ఆర్ట్ వర్క్లో భాగమైనటువంటి పోచంపల్లి హ్యాండ్ క్రాఫ్ట్స్ యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఉన్నటువంటి హ్యాండ్లూమ్ వీవర్స్. ఎవరు వీళ్ళు? హ్యాండ్లూమ్ వీవర్స్. ఆర్ట్ వర్క్. పెంబర్తి హ్యాండీక్రాఫ్ట్స్. వరంగల్కి వెళ్తూ ఉంటే హైవే మీద ఉంటుంది. ఇది దేనికి ఫేమస్? ఇది మెటల్ క్రాఫ్ట్స్. జనగామ డిస్టిక్. అండ్ ఇంట్రికేట్ ఆర్ట్ ఆఫ్ కార్వింగ్ ఆన్ హార్డ్ బ్రాస్. ఇప్పుడు జనగామ డిస్టిక్, ఇప్పుడు ఏం డిస్టిక్ అది?
Sardar Sarvai Papanna district, Janagaon district. An intricate art of carving on hard brass plate sheets developed in the villages. Pemberti brass art flourished during Kakatiya regime. Products from the village are proudly displayed in the international hotels, abroad and corporate office all over the world. Tourists visit this village not only for buying but also for witnessing the intricate art of producing this object. Brass plate. దేంతో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? ఇది బ్రాస్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. బ్రాస్ మెటల్ క్రాఫ్ట్, పెంబర్తి హ్యాండీక్రాఫ్ట్స్, జనగామ డిస్టిక్. బంజారా నీడిల్ క్రాఫ్ట్, సేమ్ బంజారా నీడిల్ క్రాఫ్ట్. దిస్ ఫ్యాబ్రిక్ ఆర్ట్ వాస్ డెవలప్డ్ బై బంజారాస్ ఆఫ్ తెలంగాణ. Pattern made with colorful threads, small pieces of glass, gemstones and shells. These art cloths are very famous. A piece of Banjara needle craft is an essential part of every wardrobe in the country. Banjara needle craft. Silver filigree. ఇది ఎక్కడ? కరీంనగర్. సిల్వర్ ఫిలిగిరీ. ఆర్ట్ వర్క్, ఆర్ట్ ఫార్మ్స్, ఆర్ట్ వర్క్. మళ్ళీ ఒకసారి మొదటిది ఆర్ట్ వర్క్స్, నిర్మల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్ నిర్మల్ ఆర్ట్ వర్క్స్. నిర్మల్ ఆర్ట్ వర్క్స్లో 3 ఉన్నాయి. నిర్మల్ టాయ్స్, నిర్మల్ హౌస్ హోల్డ్స్, నిర్మల్ పెయింటింగ్స్. సో నిర్మల్ ఆర్ట్ వర్క్, రెండోది చేరియాల్ స్క్రోల్ పెయింటింగ్, మూడోది ఏషియన్ రుమాల్, నాలుగోది కొత్తకోట, గద్వాల్ కొత్తకోట శారీస్, గద్వాల్ కొత్తకోట శారీస్. నెక్స్ట్ పోచంపల్లి శారీస్. 6 లంబాడా ఎంబ్రాయిడరీ, ఇదేమో బంజారా నీడిల్, ఇంకోటి సిల్వర్ ఫిలిగిరీ మెటల్ క్రాఫ్ట్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ అండ్ నౌ సిల్వర్ ఫిలిగిరీ. ఈ సిల్వర్ ఫిలిగిరీ మనకి ఎంబ్రాయిడరీ షాపులలో దొరుకుతుంది, మనకి కంగన్ హాల్లలో. దిస్ ఆర్ట్ ఫామ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఎలగండ్ల ఏరియా ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ నియర్లీ 200 years ago. A goldsmith named Kadarla Ramaya developed this art form. Silver ware intricately woven makes wonderful ornaments of various kinds. Silver filigree handcrafts include like pandanas, atardanas, hookahs, plates, keychains, etc. etc. ఇవన్నీ సిల్వర్ ఫిలిగిరీ ఆఫ్ కరీంనగర్, ఎలగన్ల రీజన్ ఆఫ్ కరీంనగర్. డోక్రా మెటల్ క్రాఫ్ట్, ఇది నిజంగా అద్భుతం, ఇవి చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి. ఇవి డోక్రా మెటల్ క్రాఫ్ట్ ఇప్పుడు చాలా రేర్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువైపోయింది కాబట్టి. డోక్రా మెటల్ క్రాఫ్ట్, యూజ్ ఆఫ్ బెల్ మెటల్. దిస్ హ్యాండీక్రాఫ్ట్ ఈస్ ప్రివలెంట్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ ఆదిలాబాద్. Simplicity and naturality of this product, there is a huge market at the national and international, and the price is very very high. One can confidently say that there is no such art anywhere in the world. అంత డిమాండ్లో ఉంటుంది. డోక్రా మెటల్ క్రాఫ్ట్ ఆఫ్ ఆదిలాబాద్. అంటే ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఏమైనా అనిపించాలి అంటే, తెలంగాణలో ఇంత ఆర్ట్ ఫామ్ ఉందా, తెలంగాణలో ఇంత ఆర్ట్ వర్క్ ఉందా, తెలంగాణలో ఇంత ఫోక్ ఆర్ట్స్ ఉన్నాయా, తెలంగాణలో ఇంత ఫోక్ సాంగ్స్ ఉన్నాయని చెప్పేసి వెన్ వీ ఫీల్ ప్రౌడ్, ఆటోమేటికలీ ఆన్సర్ విల్ కమ్ అవుట్. డైలెక్ట్. సో ఇప్పటివరకు 4 విధాలుగా మనం అర్థం చేసుకున్నాము. మొదటిదేమో ఫోక్ ఆర్ట్, రెండోదేమో ఫోక్ డ్యాన్స్, మూడోదేమో హ్యాండీక్రాఫ్ట్స్, నెక్స్ట్ డైలెక్ట్. ఇంపాక్ట్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్ ఆన్ తెలంగాణ. డైలెక్ట్ అంటే ఏంటి? యాస. 2 ఉంటాయి లాంగ్వేజ్లో, ఒకటేమో ఐడోలెక్ట్, ఇంకోటేమో డైలెక్ట్. ఐడోలెక్ట్ అంటేనేమో ఇండివిజువల్ వేరియేషన్, కొందరికి పలకలేమో, కొందరికి నాలిక మందంగా ఉంటుంది, కొందరిది తిరగదు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ప్రొనౌన్సియేషన్లో వేరియేషన్స్ వస్తాయి, సో ఆ ప్రొనౌన్సియేషన్లో ఏవైతే వేరియేషన్స్ వస్తున్నాయో ఇండివిజువల్ లెవెల్ మీద, దాన్ని మనం ఏమంటాము అంటే ఐడోలెక్ట్. ఒక సమూహం, ఒక కమ్యూనిటీ ఒకటే విధంగా ప్రొనౌన్స్ చేసింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే డైలెక్ట్. సో తెలంగాణలో ఉన్నటువంటి డైలెక్ట్ పలు భాషల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయింది. హిందీ, ఉర్దూ, పర్షియన్, మరాఠీ, కన్నడ. ఇప్పుడు మనము మహబూబ్ నగర్ సైడ్ వెళ్ళాం అనుకోండి, నారాయణపేట సైడ్ వెళ్ళాం అనుకోండి, అడంతా కన్నడ వర్షన్ ఉంటుంది, కన్నడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనం ఆసిఫాబాద్ సైడ్ వెళ్ళాం అనుకోండి, మరాఠీ మిక్స్. సో దట్ పర్టికులర్ మిక్స్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ ఫార్మింగ్ వన్ పర్టికులర్ ప్రొనౌన్సియేషన్ ఇస్ కాల్డ్ ఎస్ డైలెక్ట్. శాతవాహనాస్ రూల్డ్ తెలంగాణ. దే మేడ్ మెనీ ఎపిగ్రాఫ్స్. ప్రాకృత లాంగ్వేజ్ విచ్ వాస్ దేర్ అఫీషియల్ లాంగ్వేజ్. సో ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రాకృత లాంగ్వేజ్, ప్రాకృతి ఈ సీన్ ఆన్ ద లాంగ్వేజ్ ఆఫ్ తెలంగాణ. మన తెలంగాణలోనే ప్రాకృత అని అన్నాం మనం. అగ్గిని అగ్గి అని అన్నాం మనం.
ప్రాకృత లాంగ్వేజ్ నుంచి నేర్చుకొని మనం మన లోకల్గా అర్థమయ్యే విధంగా మనం మార్చుకున్నటువంటి డైలెక్ట్స్. పుడమి, భూమి, రాకాసి, రాక్షసి, పొక్కిలి, ఫ్రాగ్మెంటెడ్ అపియరెన్స్. అంటే ఏంటి చెప్పండి? ఫ్రాగ్మెంటెడ్ అపియరెన్స్ అంటే పొక్కిలి, పగిలినట్టు కలవడం, పొక్కిలి పగలడం, భూమి పగిలినట్టు కనబడుతుంది కదా మనకి ఇప్పుడు ఎండకి, అది పొక్కిలి, ఫ్రాగ్మెంటెడ్ అపియరెన్స్. మత్తడి, మీకు తెలుసు మత్తడి, ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ ట్యాంక్. సమ్ టిపికల్ వర్డ్స్, అలుగు, స్లూయిస్ డ్యామ్ సంబంధించింది, చల్ల, బటర్ మిల్క్, పోరి, గర్ల్, కమ్మ, కమ్మ, పేజ్ ఆఫ్ బుక్, ఇమానం, ఇమానం ఇంటిగ్రిటీ, ఇమానం ఇంటిగ్రిటీ, తమ్మి, తమ్ముడు, చిలుకు, డోర్, బోల్ట్. అంటే ఇలా కొన్ని టిపికల్ వర్డ్స్ ఉన్నాయి. ఇవి ఎక్స్క్లూజివ్ తెలుగు లాంగ్వేజ్ కాకుండా తెలుగు మిక్స్డ్తోని తెలంగాణ వాడుతున్నటువంటి, ప్రాకృతి మిక్స్తోని తెలంగాణలో వాడుతున్నటువంటి పదాలు. రైట్ అబౌట్ ద డైలెక్ట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ఎగ్జాంపుల్ సి ఇలా రావచ్చు ప్రశ్న. రైట్ అబౌట్ ద డైలెక్ట్ ఆఫ్ తెలంగాణ, అండ్ డైలెక్ట్ ఆఫ్ తెలంగాణ వాస్ బిన్ డిస్క్రిమినేటెడ్ బై వేరియస్ సెక్షన్స్ బికాస్ ఆఫ్ విచ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ ద డిమాండ్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంటే ఫస్ట్ మనం డైలెక్ట్ అంటే ఏంటో రాయాలి కదా. డైలెక్ట్ అని ఏంటో రాసినప్పుడు మనం ఎగ్జాంపుల్స్ పెట్టాలి కదా. ఇవే ఎగ్జాంపుల్స్ పెట్టాలి. సో డైలెక్ట్ అని వెళ్ళకుండా ఒక పారాగ్రాఫ్ డైలెక్ట్ అంటే రాసి దానికన్నా ముందు లాంగ్వేజ్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఐడోలెక్ట్, ఇంకోటేమో డైలెక్ట్. ఇండివిజువల్ వేరియేషన్స్ ఉంటేనేమో ఐడోలెక్ట్ అంటాము. ఒక కమ్యూనిటీ మొత్తం ఒక విధంగా ప్రొనౌన్స్ చేస్తే దాన్ని మనం డైలెక్ట్ అని అంటాము. తెలంగాణలో పలు భాషల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల తెలంగాణ యొక్క డైలెక్ట్ ఒక యూనిక్నెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాకృతి లాంగ్వేజ్ నుంచి మనం కొన్ని పదాలు తీసుకొని మనము ఇవి మన తెలంగాణ డైలెక్ట్లకు అనుకోవచ్చు. తెలుగు మిక్స్డ్ విత్ ప్రాకృతి లాంగ్వేజ్. అలానే ఇంపాక్ట్ ఆఫ్ మరాఠీ, దారా, దారం, దారా, దారం, నీళ్లు దారపోస్తుంది, ఆసరా పెన్షన్, ఆసరా, సపోర్ట్, పోరి, గలాటా, గొడవ. Nizamabad and Adilabad are contiguous with Marathi speaking areas. Naturally, the impact of the language is seen in the northern parts of the district. Telangana was ruled by Muslim kings right from 13th century to 1948, which resulted the impact of Persian, Arabic and Urdu words on the Telangana language. So, impact of Arabic and Persia. Sipahi, Taraju, Persian word. Taraju, common balance, Taraju, weighing machine, Taraju. త్రాసు, సిపాయి, సోల్జర్, కండువా, గుమస్తా, చిల్లరా, దుప్పటి, కిరాయి. దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ బీన్ ఇంపాక్ట్ ఆఫ్ అరబిక్ అండ్ పర్షియన్. ఇదే ఇంకో ఎగ్జాంపుల్ గంగా జమునా తహజీబ్కి. గంగా జమునా తహజీబ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే డైలెక్ట్. డైలెక్ట్ ఈజ్ ఎ లైవ్ ఎగ్జాంపుల్. డైలెక్ట్ ఈజ్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ టుడేస్ సొసైటీ. ఈరోజు కూడా తెలంగాణలో మాట్లాడుతున్నటువంటి భాష ఏదైతే ఉందో అది అరబిక్ అండ్ పర్షియన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఉంది. కాబట్టి గంగా జమునాకి దీనికి మించినటువంటి ఉదాహరణ ఇంకోటి ఏముంటుంది అని మనం రాయొచ్చు. ఇంపాక్ట్ ఆఫ్ ఉర్దూ. లాంగ్వేజ్ బార్న్ ఇన్ మిలిటరీ క్యాంప్ వేర్ ఇండియన్స్ వేర్ ఇంటరాక్టింగ్ విత్ పర్షియన్ అరబిక్. ద వర్డ్ ఉర్దూ మీన్స్ ఏ క్యాంపిటెంట్. తెలంగాణ ఏరియా వాజ్ రూల్డ్ బై ముస్లిమ్స్. సో ఇంపాక్ట్ ఆఫ్ ఉర్దూ ఇస్ ఇన్వేరియబుల్. మత్లబ్, నక్కలు కొట్టడం, షికార్కి వెళ్ళడం, కబ్జా చేయడం, జాగా, ఇవన్నీ ఉర్దూ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చినవి. సో ఇవి డైలెక్ట్స్. ఇప్పుడు చూడండి, ఆలోచన చేయండి మీరు. హౌ యూ థింక్ దట్ ఈజ్ రియల్లీ ట్రూ, ఇలా ఈజ్ రియల్లీ ట్రూ that dialect is also one of the main factor responsible for the demand of separate Telangana? Do you really think dialect is one of the factor which is responsible for asking for a separate state, whereby the various committees recommended language based state, and already we have a language based state called as Andhra Pradesh? Then again why we divided, or again why we asked for separate state? And the popular people tell that it is because of dialect. Is really the dialect the reason for separate state? So ఈ డైలెక్ట్ అనేది రాసిన తర్వాత ఈ డైలెక్ట్ వ్యంగ్యంగా లేకపోతే ఒక కామెడీగా ఒక దాని యొక్క వేరే విధంగా చిత్రించడం ద్వారా తెలంగాణ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని
పొడగొట్టే విధంగా ఉండడం వల్ల మనకు గనుక తెలంగాణ వస్తే మన డైలెక్ట్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి తెలంగాణ మూమెంట్లో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర వహించింది. జాతరలు. రైట్ అబౌట్ తెలంగాణ జాతరాస్. రైట్ అబౌట్ తెలంగాణ ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్. రైట్ అబౌట్ తెలంగాణ జాతరాస్, రైట్ అబౌట్ తెలంగాణ ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్. ఒకటి నగోబా జాతర. నగోబా జాతర ఎవరిది? గోండ్స్. గోండ్స్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సెలబ్రేట్ నగోబా జాతర ఎవ్రీ ఇయర్ ఆన్ ఫుల్ మూన్ డే ఆఫ్ మాఘమాస. Nagoba is a deity of Gonds. Nagoba the snake is worshipped in this festival. Tribal people spend the night dancing in the Bhima Deva temple. They perform puja to the Adivasis. So, Nagoba Jatara. రెండోది సమ్మక్క సారక్క. ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఇది? ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్. ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్. జాతరాలు అంటే ఫేర్లు, పండుగలు అంటే ఫెస్టివల్లు. ఫేర్స్ అండ్ కల్చర్లో ఫేర్స్ పార్టా కాదా? కల్చర్లో భాగం, ఇట్స్ మెయిన్ పార్ట్. ఫేర్స్, ఫెస్టివల్స్. సో మొదటి ఫేర్ ఏంటి? నగోబా ఫేర్. రెండో ఫేర్ ఏంటి? సమ్మక్క సారలమ్మ ఫేర్. ద లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సమ్మక్క సారలమ్మ జాతర, విచ్ విల్ బీ సెలబ్రేటెడ్ ఫర్ ఎవ్రీ 2 years and nearly 2 crore population will visit that particular జాతర. ఇప్పుడు అది నిత్య పూజలు అయిపోయాయి. ఇప్పుడు ఎప్పటికీ జరుగుతూనే ఉన్నది అది. ఇంకా దిస్ జాతర ఈజ్ ఎ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్కాంటిటీ, డివినిటీ అండ్ హిస్టరీ. స్కాంటిటీ, డివినిటీ అండ్ హిస్టరీ. ఏమి హిస్టరీ? కాకతీయ డైనాసిటీ. కాకతీయ డైనాసిటీ నుంచి పుట్టినటువంటి జాతరనే కదా ఇది. హిస్టరీలో భాగం, డివినిటీ దేవుడిలో భాగం, స్కాంటిటీకి భాగం. సమ్మక్క ఈజ్ వర్షిప్డ్ ఇన్ దిస్ జాతర యాజ్ గాడెస్. Samakka, Sarakka fought bravely with Kakatiya army. Saralama died and Sarakka disappeared to the forest. The bravery shown by them made them deities. The Jatara takes place on the full moon day of month Magha every 2 years in Medaram of ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ పర్టికులర్ జాతర అనేది జరుగుతుంది. సమ్మక్క సారక్క జాతర. నెక్స్ట్ నిషాని దేవత. నిషాని దేవత. నిషాని దేవత. Nishani goddess is worshipped on the Telugu New Year day, Ugadi. The festival is also known as Chaitra Parab. This is famous as Itikala festival or Itala festival. In this festival, Desari, the village priest, chooses a boy, gives him bow and arrow and asks him to run in particular direction into the forest. People playing drums follow that boy into the forest. This festival is celebrated by the tribal people of Khammam area. Mainly Koya community ఈ నిషాని దేవత గురించి ప్రార్థిస్తారు అనమాట. ఆ అబ్బాయి ఎక్కడ దాకా వెళ్తాడో అక్కడ దాకా వీళ్ళు వెళ్ళేసి బియ్యం వేసుకొని వస్తారనమాట. సో దట్ ఇంతమంది మొత్తం ఆ దేవుడు ఉన్నాడు అన్నట్టు వాళ్ళ నమ్మకం. నిషాని దేవత. మొదటి పేరు నగోబా జాతర, రెండో పేరు సమ్మక్క సారక్క, మూడోది నిషాని దేవత. ఎక్కడ? ఖమ్మం ఏరియా. నాలుగోది పెద్ద దేవుడు. బొడ్రాయి, కొన్ని చోట్ల బొడ్రాయి పెద్ద దేవుడు. Telangana tribal people celebrate this festival in honor of Pedda Devudu, the elder god. They put a triangular rock in the earth and worship it as a god. ఒకప్పుడు బొడ్రాయి కొన్ని చోట్లలోనే ఉండదు, ఇప్పుడు అదే ప్రైడ్ అయిపోయింది. ప్రతి విలేజ్లో కూడా బొడ్రాయి పండుగ చేస్తున్నారు. ఇప్పుడు నోట్ చేసి ప్రతి విలేజ్లో కూడా బొడ్రాయి పండుగ చేస్తున్నారు. ప్రతి గల్లీలో కూడా ఒక బొడ్రాయిని పెట్టుకుంటున్నారు. అవునా కాదు? దే పుట్ ఎ ట్రయాంగులర్ రాక్ ఇన్ ద ఎర్త్ అండ్ వర్షిప్ ఇట్ యాజ్ ఏ god. A bird named Parigapitta is offered. The bird is considered as a favorite of Pedda Devudu. This festival is observed in the month of May or June before the cultivation starts. They pray God for copious rains, very good rainfall. So Pedda Devudu, elder god, triangular log, Parigapittani ఇస్తాము మనం. దీనికి మొత్తం రాష్ట్రం మొత్తం ఫాలో అవుతారు. పెద్ద దేవుడు ముఖ్యంగా ఊర్లలో బొడ్రాయి పేరు మీద కూడా మనం ఇదే పెద్ద దేవుడిని మనము చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది కూడా పెద్ద దేవుడి పండుగ కూడా అది ఫేర్, అదో జాతర. ఎప్పుడైతే ఆ బొడ్రాయిని పెడతామో అది ప్రతిష్ఠించినప్పుడు చాలా పెద్ద పండుగ అవుతుంది. తర్వాత సంవత్సరం పెద్ద పండుగ అవుతుంది. మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి పెద్ద పండుగ అవుతుంది. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఇది. సిట్లా. లంబాడీస్ అబ్జర్వ్ దిస్ ఫెస్టివల్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆషాఢం. దిస్ ఇస్ అ ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైసెస్. మెనీ యానిమల్స్ ఆర్ ఆఫర్డ్ యాజ్ సాక్రిఫైస్. ఆల్ ఫ్యామిలీస్ ఆఫ్ ద తాండా టుగెదర్ బై ఏ గోట్. అండ్ ఆ పండుగ పేరేంటి? సిత్లా పండుగ. తీజ్ ఇది కూడా జాతరే.
మంత్ ఆఫ్ శ్రావణ వెన్ ల్యాండ్ ఈజ్ రెడీ ఫర్ అగ్రికల్చర్ లంబాడా సెలబ్రేట్ తీజ్. This is 9-day festival with varied dances and songs. A goat is sacrificed on the name of Meramma. This is speciality of this festival. On the last day, sacred Teej baskets are left into the waters. During this festival, unmarried people abstain themselves from eating chilies and salt. ఒక పొద్దులాగా ఉంటారు వాళ్ళు, లాస్ట్కి విడిచిపెడతారు దేంతోని, మటన్తో. సో ఒకటి శీత్లా తీజ్, మొదటిది నగోబా జాతర, రెండోది సమ్మక్క సారలు, మూడోది నిషాని దేవత, నాలుగోది పెద్ద దేవుడు, ఐదోది శీత్ల, ఆరోది తీజ్. జాతరలు. అదర్ జాతర సెకండరీ. దిస్ ఆర్ ప్రైమరీ జాతరాస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సెకండరీ జాతరాస్ ఏడుపాయల జాతర అంటే అవి కల్చర్కి సంబంధించింది. ఇది మెయిన్ స్ట్రీమ్ గాడ్. అర్థమైందా మీకు? దీని ఎందుకు మనం అదర్ జాతరాస్ అన్నామంటే ఇవి మెయిన్ స్ట్రీమ్ గాడ్స్, లైక్ లార్డ్ శివ, లార్డ్ రామ, మెయిన్ స్ట్రీమ్ గాడ్స్కి. అవి నేటివ్, అవి ఇండిజినస్, ఇదేమో మెయిన్ స్ట్రీమ్ గాడ్స్. సో మొదటిది ఏంటి? ఏడుపాయల జాతర. ఇన్ నాగసానిపల్లి ఆఫ్ మేదక్ దేర్ ఇస్ అ టెంపుల్ ఆఫ్ వనదుర్గదేవి. దిస్ ఇస్ టూరిస్ట్ ప్లేస్. ఏ జాతర ఇస్ హెల్డ్ ఆన్ శివరాత్రి. హియర్ ఎ గ్రాండ్ 3-day జాతర టేక్స్ ప్లేస్. డివోటీస్ విజిటింగ్ టేక్ బాత్ ఇన్ ఏడుపాయల చెరువు. సో హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఏడుపాయల జాతర. అవి ఇంపార్టెంట్, అవి ఒరిజినల్ కల్చర్. మొదటిది ఏంటి? మొదటి ఫేర్ అండ్ ఫెస్టివల్ నగోబా జాతర, సమ్మక్క సారక జాతర, నిషాని దేవత, పెద్ద దేవుడు, శీత్లా తీజ్, తీజ్లా శీత్. అదర్ జాతర సార్ ఏడుపాయల జాతర, గొల్లగట్టు జాతర. గొల్లగట్టు జాతర, దిస్ ఇస్ సెకండ్ లార్జెస్ట్ జాతర ఆఫ్టర్ సమ్మక్క సారక్క ఇన్ తెలంగాణ. This is biannual jatara. This is celebrated for 4 days. During the festival, the silver vessel is adorned on the temple structured by Yadavas of Kasimpet. Gollagattu jatara, secondary jataralu. Kondagattu jatara, Jagithyal district. Kondagattu jatara, Pawan Kalyan explained manna. This place is near Mutyampeta of Jagithyal district. Here the deity has the face of Hanuman on one side and Narsimha on the other side. People believe the worship of for 40 days in this temple results in them getting children కోసం. This jatara is famous for Kondagattu jatara, is famous as Kondagattu jatara. There is also a temple of Betala Swami, the protector of the place, పైన గుట్ట పైన. సో ఇవి కొండగట్టు జాతర. అదర్స్ ఏడుపాయల జాతర, రెండోది గొల్లగట్టు జాతర, మూడోది కొండగట్టు జాతర. కొమరవెల్లి జాతర సిద్దిపేట. ఎప్పుడు చేస్తాం ఇది? పట్నాలు వేస్తాం ఇక్కడ శివరాత్రికి. మల్లన్న టెంపుల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ కొమరెల్లి విలేజ్, చెర్యాల మండల్ ఆఫ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్, ఒకప్పుడు వరంగల్. ఏ జాతర ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ మాఘమాస టు చైత్రమాస. డివోటీస్ బిలీవ్ దట్ ద గాడ్ మహాదేవ టుక్ ద ఫార్మ్ ఆఫ్ మల్లన్న అండ్ మ్యారీడ్ బలి మేదల దేవి ఆఫ్ బలిజా క్యాస్ట్. బలిజా క్యాస్ట్ కొమరవెల్లి జాతర ముఖ్యంగా యాదవులది, ఎక్కువ యాదవులు కుర్మోళ్ళు ఎక్కువ ఇది ఈ జాతరలో పాల్గొంటారు. ఏంటిది అది? కుమరవెల్లి జాతర సిద్దిపేట. మహంకాళి జాతర సికింద్రాబాద్. మహంకాళి జాతర స్టార్ట్ కాబోతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ బోనాల పండుగ ఆర్ బోనాల పండుగ. ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ట్విన్ సిటీస్ డ్యూరింగ్ ఆషాఢ మాసం. రెండు డిఫరెన్సెస్ ఉంటాయి. హైదరాబాదులో మాత్రమే ఆషాఢ మాసంలో చేస్తాము, రెస్ట్ ఆఫ్ తెలంగాణ శ్రావణ మాసంలో చేస్తాం. హైదరాబాద్లో మాత్రమే ఆషాఢంలో, ఆషాఢం అయిపోయిన తర్వాత శ్రావణంలో, రెస్ట్ ఆఫ్ తెలంగాణలో చేస్తాం. బోనాలు ప్రిపేర్డ్ విత్ రైస్ అండ్ ఆఫర్ టు ద గాడెస్ టు ప్రొసిషియేట్ హర్, మంచి చేసుకోవడం, ప్రొసిషియేట్ హర్. మహంకాళి జాతర సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర. పెద్దమ్మ జాతర హైదరాబాద్, పెద్దమ్మ తల్లి పెద్దమ్మ జాతర జూబ్లీ హిల్స్. పెద్దమ్మ తల్లి ఈజ్ లొకేటెడ్ జూబ్లీ హిల్స్ ఇన్ హైదరాబాద్. జాతర టేక్స్ ప్లేస్ హియర్ ఇన్ ఎవ్రీ జనవరి ఆర్ ఫిబ్రవరి. పెద్దమ్మ జాతర హైదరాబాద్. ఐనవోలు జాతర హన్మకొండ. ఐనవోలు are organized every year to Mailaradevara located at the Ainavolu in Warangal district. This temple has many sculptures with Kakatiya architecture style. The celebrations are conducted every year for 20 days resembling the jataras. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ జాతరాస్ ప్రైమరీ జాతరాస్, ఇండిజినస్, మెయిన్ స్ట్రీమ్ గాడ్ జాతరాస్ సెకండ్, అదర్ జాతరాస్ అని మనం డిస్కస్ చేసుకున్నాము. దిస్ ఆల్ కమ్స్ అండర్ ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్. కొరవి జాతర మహబూబాబాద్. కొరవి జాతర
It is celebrated at Korivi Veera Bhadraswamy temple located in Mahabub Nagar district on Shivaratri. This Jatara is celebrated with a grace in Koravi village 10 kilometers from Mahabub Nagar for 20 days. So Koravi Jatara Mahabubad ఇంకో జాతర. సో ఇప్పుడు మనం గుర్తుంచుకుందాం. మొదటిగా మనం అర్థం చేసుకుందేమో ఆర్ట్, ఫోక్ ఆర్ట్స్, తర్వాత ఫోక్ డ్యాన్స్, తర్వాత ఆర్ట్ హ్యాండీక్రాఫ్ట్స్, తర్వాత డైలెక్ట్, తర్వాత ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్. ఇవన్నీ కల్చర్కి సంబంధించినవి. మళ్ళీ ఫోక్ ఆర్ట్, ఫోక్ డ్యాన్స్, హ్యాండీక్రాఫ్ట్స్, డైలెక్ట్, ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్. సో ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్లో ప్రైమరీ ఏంటి? నగోబా జాతర, సమ్మక్క సారక జాతర, నిశాని దేవత, పెద్ద దేవుడు, శీతల, తీజ్. అండ్ సెకండరీ ఏడుపాయల జాతర, కొమరెల్లి జాతర, ఐనవోల్ జాతర, కొండగట్టు జాతర, గొల్లగట్టు జాతర. ఇవన్నీ సెకండరీ జాతర. సో కల్చర్ అన్నప్పుడు ఫటాఫట్ ఒక్కొక్క చిన్న పారాగ్రాఫ్స్ రాస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇవన్నీ సిలబస్లో కూడా ఉన్నాయి. సిలబస్లో యాజ్ ఇట్ ఈస్గా వర్డ్స్ ఉన్నాయి కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. ఫెస్టివల్స్, ఎక్స్క్లూజివ్ ఫెస్టివల్స్. బొడ్డెమ్మ ఫెస్టివల్. దిస్ ఇస్ ఎ ఫెస్టివల్ ఆఫ్ చిల్డ్రన్. Boddemma prayers are offered at least for 9 days from Bahula Panchami to Amavasya, Mahalaya Amavasya in Bhadrapada month. Gauramma is prepared with turmeric, a kalasam is placed and it is sprayed with turmeric and vermilion. బొడ్డెమ్మ చేసిన తర్వాత బతుకమ్మ వేరు. ఇది బొడ్డెమ్మకు మటుకు. మొదటిది బొడ్డెమ్మ ఫెస్టివల్. రెండోది దాన్ని కనుక్కొని అది మనం ఎందులో పెడతాం? బొడ్డెమ్మని బతుకమ్మలో పెడతాం. Batukama is a unique feature of Telangana. This is replica of Telangana culture. Batukama is prepared with the flowers of various kinds like Tangedu Puvu, Gonugu, Banti and Chamanti. Batukama is given farewell in the waters with the help of menfolk. After immersion, women exchange water in plates as wine. Something in ఇక్కడ మనం ఒకటి రాయొచ్చు. ఏంటిది అంటే క్వశ్చన్కి సబ్స్టాన్షియేట్గా వచ్చేటటువంటి క్వశ్చన్కి అనుకూలంగా తెలంగాణ రాకముందు ఎవరైతే మహిళలు ఉన్నారో బతుకమ్మ ఆడడానికి విముఖత చూపించేవాళ్ళు, రెసిస్టెంట్గా ఉండేవాళ్ళు, రిలక్టెంట్గా ఉండేవాళ్ళు. అదే తెలంగాణ వచ్చిన తర్వాత అదే తెలంగాణ మహిళలు చాలా పెద్ద మొత్తంలో పార్టిసిపేట్ చేయడం మనం చూస్తున్నాము. అంటే దాని అర్థం ఏంటంటే పండుగలైనా సరే రాష్ట్రం కనుక దానికి ప్రయారిటీ చేస్తే అది ఎలాంటి కల్చర్ అయినా సరే, ఆర్ట్ ఫామ్ అయినా సరే, ఫోక్ డ్యాన్స్ అయినా సరే, డైలెక్ట్ అయినా సరే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పడానికే బతుకమ్మ ఫెస్టివల్. ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ గర్ల్స్ ఎప్పుడు కూడా వాళ్ళు అసలు బతుకమ్మ అంటేనే అని అనేవాళ్ళు. సో ఎక్కువ మొత్తంలో పార్టిసిపేట్ చేసేది ఎవరు అంటే హైటెక్ సిటీ గర్ల్సే. అట్లా. సో నెక్స్ట్ ఈస్ బతుకమ్మ ఫెస్టివల్. మూడోది బోనాలు. ఇప్పుడు స్టార్ట్ అయింది బోనాలు. మళ్ళీ ఇంకొంచెం డీప్గా పోతే కల్చర్ ప్రమోట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా కల్చర్ పెరిఫరల్స్ మారాలి. అంటే కొంచెం లోతుగా అవసరం లేదు, గుర్తుంచుకోండి. నేనే చెప్తున్నాను, అవసరం లేదు, బట్ గుర్తుంచుకోండి. కల్చర్ని ప్రమోట్ చేయాలంటే ఎలా? మరి అప్పుడు మనమే రాయాలి. మరి అలాంటి కల్చరల్ ఫామ్స్ని మనం ప్రమోట్ చేయాలి అని అంటే కల్చర్ కోర్ని ప్రొటెక్ట్ చేస్తూ కల్చర్ పెరిఫరల్ని డైనమిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ట్రెడిషనల్ బతుకమ్మ ఫెస్టివల్ వాజ్ నాట్ దట్ మచ్ పాపులర్, బట్ ద 21st century బతుకమ్మ ఫెస్టివల్ ఈస్ మోర్ పాపులర్ బికాస్ DJ was added to it, music was added to it, డ్రెస్ ఫార్మ్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్ ఫార్మ్స్ ఆర్ యాడెడ్ టు ఇట్. సో ఈ కారణాల చేత ఏమైందనంటే దే ఫెల్ట్ ఇంట్రెస్టెడ్, దే ఫెల్ట్ కాంటెంపరీ, దే ఫెల్ట్ టు బి డైనమిక్. హెన్స్ ద డాన్స్ ఫార్మ్ ఆర్ ద బతుకమ్మ ఫెస్టివల్ బికేమ్ మోర్ పాపులర్. డీజే యాడ్ అయిందా, యాడ్ అవ్వలేదా? డీజే యాడ్ అయింది. కొన్ని చోట్ల రెయిన్ డ్యాన్స్ కూడా యాడ్ అయింది. సో బోనాల ఫెస్టివల్, యూనిక్ ఫెస్టివల్ ఆఫ్ హిందూస్ వేర్ మదర్ గాడెస్ ఇస్ వర్షిప్. Bonam is Bojanam or the meal offered to the goddess. Bonalu is declared as state festival of Telangana on June 16th, 2014. In Old City also Bonalu is celebrated as the main festival. Bonala festival. 4 Ugadi. One day festival celebrated in March and April. It is been designated as Telugu New Year Day. New Year for Telangana, AP, Kannada, Konkani, Bali, Punjabis also. It starts on Chaitra
శుద్ధ పాడ్యమి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫెస్టివల్ ఆఫ్ తెలుగు పీపుల్ ఇన్ ఎవ్రీ ముస్లిం ముస్లిమ్స్ ఫెస్టివల్. మిలాదున్ నబీ, కమమరేట్ ద ప్రొఫెట్స్ ముహమ్మద్స్ బర్త్డే. మిలాదున్ నబీ, లోకల్గా ఏమంటారు దీన్ని? మిలాదున్ నబీ, అది టెక్నికల్. మిలాదున్ నబీ చెప్పండి. మిలాదున్ నబీ మొహరం అంటే షియా ఫెస్టివల్, మిలాదున్ నబీ. ఈదుల్ ఫితర్ రంజాన్, ఈదుల్ ఫితర్ రంజాన్ ఓన్లీ ఆఫ్టర్ ద అపియరెన్స్ ఆఫ్ మూన్ ఇన్ షవల్ మంత్. డ్యూరింగ్ దిస్ హోలీ మంత్ పీరియడ్ ముస్లిమ్స్ అబ్జర్వ్ ఫాస్టింగ్ ఫర్ 1 month అండ్ ఆఫర్ ప్రేయర్స్. ద ఫ్రూట్ విచ్ ఈస్ యూజ్డ్ డ్యూరింగ్ దిస్ మంత్ ఇస్ డేట్స్. ఈదుల్ ఫితర్ ముస్లిం పండుగలు, అది కూడా మనం రాయాలి కల్చర్లో, ఫెస్టివల్స్లో. మిలాదున్ నబీ అండ్ ఈదుల్ ఫితర్. ఇంకా ఈదుల్ అదా, బక్రీద్, సెలబ్రేటెడ్ కమమరేటింగ్ ద సాక్రిఫైస్ ఆఫ్ Ibrahim. Ibrahim told his son to obey the command of the God in dream to sacrifice him. Ismail happily agreed to it. Idul Adha, Bakrid. And Sufis are also there in Telangana. Earlier to the Muslim religion, they treat all religions equally. They believe in Allah. Sufi agreed the theories of Hinduism. So Hindus also respected and worshipped Sufi saints. Many Sufi saints visited Golconda Sultanate. They were worshipped by the people of all religions. So Sufism is also present in Telangana state. Dargalu. Darga ki masjid ki teda enti? A darga is a shrine built over the Sufi grave. Of a grave of Sufi saint, it is a Persian word. Darga, dead body. ఓ గ్రేవ్యార్డ్, ఆ గ్రేవ్యార్డ్ ఓవర్ ది సూఫీ సెయింట్లు అయితే మనం దర్గాలని అంటాం. లోకల్ ముస్లిం విజిటింగ్ దిస్ ట్రైన్ విత్ నేమ్ కాల్డ్ అస్ జియారత్. దర్గా ఈస్ కామన్లీ అసోసియేటెడ్ విత్ మాస్క్స్, మీటింగ్ రూమ్స్, మద్రాసా హౌస్ ఆఫ్ ద టీచర్, ఏ హాస్పిటల్ అండ్ అదర్ బిల్డింగ్స్ ఫర్ పబ్లిక్ పర్పసెస్. దర్గాస్ కూడా ఎక్కువనే ఉన్నాయి మన తెలంగాణలో. నెక్స్ట్ ఉర్స్ ఫెస్టివల్. The death anniversary of Sufi saint is celebrated as Urs festival. People fear that something bad will happen if they do not celebrate Urs. People take part in the Urs celebrations irrespective of their religion. Muharram is the first month of the Islamic calendar. It is one of the 4 sacred months of the year. It is the second holiest month of the Muslims after Ramzan. 2-3 గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఫెస్టివల్స్లో తెలుగు ఫెస్టివల్స్ అంటే హిందూ ఫెస్టివల్స్ అండ్ ముస్లిం ఫెస్టివల్స్, ఇంకోటి యాడ్ చేయొచ్చు క్రిస్మస్ అండ్ గుడ్ ఫ్రైడే. సో వీ సెలబ్రేట్ ఆల్ దిస్ ఫెస్టివల్స్ ఇన్ తెలంగాణ. ఒక్కొక్క పారాగ్రాఫ్, ఫేర్స్, ఫెస్టివల్స్ ఇలా. నెక్స్ట్ ఫోర్ట్స్. ఏమేం ఫోర్ట్స్ ఉన్నాయి? ఆర్కిటెక్చర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఆర్ట్ అండ్ కల్చర్ ఏమో అంటే ఇప్పటిదాకా, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే ఏమో ఇవి ఫోర్ట్స్. పైగా టోమ్స్. పైగాలంటే ఎవరు? నోబుల్స్. పైగాస్ అంటే ఎవరు? నోబుల్స్లో ఫేమస్ అయినటువంటి నోబుల్ని పైగా అంటాం మనం. నోబుల్స్ అంటే ఎవరు? ఎవరైతే కోర్టులో ఉండి కింగ్కి అన్ని విధాలా హెల్ప్ చేస్తూ ఉంటారో, యాక్సెసిబుల్గా ఉంటారో వాళ్ళందరూ నోబుల్స్. ఆ నోబుల్స్కి ఏంటి కొన్ని ప్రాంతాలు రాసిచ్చేసి వాళ్ళని శాలరీస్ తీసుకోమనేవాళ్ళు. ఆ నోబుల్స్లో ఎవరైతే పాపులర్ ఉంటారో వాళ్ళని పైగా అనేవాళ్ళు అనమాట. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ గ్రేవ్ యార్డ్స్ని మనం ఏమంటాము అంటే పైగా టోమ్స్. దీస్ ఆర్ నథింగ్ బట్ గ్రేవ్ యార్డ్స్. Santosh Nagar to DRDL Road beside OIC Hospital. These tombs are constructed with marble, mortar and sand in Turkish, Greek and Mughal architecture. They are also called as Taj Mahal of the South. Modati architecture, Paiga tomb. Rondo architecture, Qutub Shahi tomb. Near Golconda Fort, Hindu Persian style. 30 tombs are built here. Of them, the tomb of 5th Nizam Sultan Muhammad Quli is the largest one. కుతుబ్ షాహీ టోమ్ అండ్ పైగా టోమ్. మూడోది ఉస్మానియా యూనివర్సిటీ. ఎవరు డిజైనర్ పేరు? ఫౌండెడ్ 7th August 1919 ఇన్ ఎ రెంటెడ్ బిల్డింగ్ ఇన్ అబిట్స్. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ issued a farman for the university in 1917. Patrick Gates committee identified an area of 1400 acres inadequate for the construction of the university. So third fort is Usmania University. 4 Falaknuma Palace. Now it is Taj. Built by Sir Vikarul Umra, Paiga Noble. 300 acres. 3rd March 1884. 1893. William Ward Merritt. Falaknuma means mirror of the sky. Mirror of the sky in Urdu. Falaknuma Palace. Golconda Fort. 4, 5. Was constructed at a height of
400 feet. This fort called Mankal during Kakatiya period was given to Bahmani Sultan Muhammad Shah by Varangal Raja Krishnadeva according to an alliance in 1363. Aurangzeb occupied in 1687. Golconda Fort. ఫోర్ట్ ఆర్కిటెక్చర్లో రాయాల్సినటువంటి ఫోర్ట్స్. మొదటి ఫోర్టు పైగా టూమ్స్, కుతుబ్షాహీ టూమ్స్, ఓయూ, ఫలక్నుమా ప్యాలెస్, అండ్ ఫిఫ్త్ ఇస్ గోల్కొండ ఫోర్ట్. తరామతి బరాదరి, తరామతి బర్దారి నియర్ గోల్కొండ ఫోర్ట్. Building was built in rectangular shape with 2 floors and 12 arches. 2 royal dancers named Taramati and Premamati of Abdul Hassan Tanisha's court gave performance here for the Sultan. So Taramati Bardari. Arodi. Edodi. Charminar, you know that. Muhammad Quli, Qutub Shah, memory of eradication of plague. Islamic style, Qazia style, built with mortar and granite. In this world, famous structure, these are 4 minarets at 4 sides, each having a height of 50 meters. ఏడు చార్మినార్. గుర్తుంచుకోవాలి మనం, ఇక్కడ కొన్ని మెయిన్స్ కాబట్టి కొన్ని స్పెసిఫిక్ మిస్ అయినా ఇబ్బంది లేదు, కానీ అది మనం రాయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. చార్ మినరెట్స్, చార్ మినార్. చౌమహల్ ప్యాలెస్ బిహైండ్ మక్కా మస్జిద్, యూరోపియన్ స్టైల్. చౌమహల్ premises has 4 buildings. King George V and Queen Mary to this palace. A large hall with Belgium crystal chandeliers is a special attraction of this palace. Chandeliers means lights. Chandeliers. Ivi Chowmahal Palace. Architecture. Next, Hussain Sagar. Architecture. Idi main. Hussain Sagar is also architecture. Construction. Hussain Shah, nephew of Ibrahim Quli Qutub Shah, built in 1562. Total time of construction is 3 years. 2.5 lakhs. Local people call the lake with the name called as Hussain Sahib Lake. This lake water was used for drinking water purpose of the city. This lake water was being supplied to the British residency in Koti until the construction of Usman Sagar. So next is Hussain Sagar. Ipudu inkonni Purana Pool. Purana Pool on which river? Musi river. Ibrahim Quli Qutub Shah. There is a popular story that Prime Quli Qutub Shah used to swim across the river Musi to meet her lady love Bhagamati every night. Watching this, Sultan Ibrahim built his bridge so that his son would cross over the river safely. Chala facilitate chesadu. So is Purana Pool Bridge. Ibrahim Quli Qutub Shah. Golden Threshold. Evardi? Sarojini Naidu. The building was the residence of Sarojini Naidu. Nightingale was collection of poetry with 40 poems named Golden Threshold. This building was named after a collection of poems. After the death of Sarojini Naidu 22 March, her daughter donated this to the public on 17th November 1975. ఇప్పుడు దీన్ని దేనికి వాడుతుందా మనం? Golden Threshold. We are using for what purpose Golden Threshold now? Library. It's a library now. Golden Threshold. Paiga Palace. Paiga Palace. Begumpet. Vikarul Umar built this palace after gifting Falaknuma Palace to Nizam. This place was built in European style, has more than 20 rooms. Paiga Palace. Bella Vista. ఇప్పుడు ఏముంది ఇందులో? అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్. బెల్లా విస్టా. ఇది ఎప్పుడు అడిగాడు ఎగ్జామ్లో కదా. బెల్లా విస్టా. ఖైరతాబాద్ క్రాస్ రోడ్. దిస్ వాజ్ ద రెసిడెంట్ బిల్డింగ్ ఆఫ్ సర్ అలీ ఇమామ్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ Hyderabad. The Lakeview guest house beside the Bella Vista was once the office of the Prime Minister, now Administrative Staff College of India. A 2 weeks special program will be given here for all the MBAs who are doing in IAMs. ఇక్కడ 2 వారాలు వచ్చి వాళ్ళు కోర్స్ తీసుకుని వెళ్ళిపోతారు. చాలా వెరీ RBI గ్రేడ్ B ఆఫీసర్స్ విల్ గెట్ ట్రైనింగ్ హియర్. అడ్మినిస్ట్రేటివ్, నాట్ IAS ఆఫీసర్స్, నాట్ గ్రూప్ 1 ఆఫీసర్స్. వీళ్ళందరూ మరి చెన్నారెడ్డి. సికింద్రాబాద్ క్లబ్ for the British civil and military officials. Oldest club of Twin Cities was called as Secunderabad Public Rooms. Its name was decided as the Secunderabad Club. Jubilee Bus Station pakkana. Secunderabad Club. These are all architecture. Specific gadagadu. Write about the architectures of Telangana state. As part of art and culture. Salar Jung Museum. In this museum, the collection of 3 persons who belong to the same family and served as the Prime Minister in Nizam's rule are being displaced. Over వాళ్ళు Salar Jung 1, 2 and 3.
The collections of their families and their items used by the Nizams are being exhibited here since 1968. Wheeled replica marble image, both sided wooden image have a warrior on one side and a beautiful woman on other side when they are entering. So next is what? Salarjung Museum, Secunderabad Club. Salarjung Museum, Raj Bhavan, built in 1930, just beside Administrative Staff College of India. 21 acres, ship shaped. This was constructed for the official residence of the Prime Minister of Nizam. It is now being used as official residence of the governor. ప్రస్తుత గవర్నర్ ఎవరు తెలంగాణకి? బ్రిడ్జెస్ ఆన్ రివర్ మూసీ. ఇవి మనము రాధాకృష్ణ కరెక్ట్. రేపు మనం కంటిన్యూ చేద్దాము. రేపటి క్లాస్లో బ్రిడ్జెస్ ఆన్ రివర్ మూసీ, టామరిన్ ట్రీ, కొన్ని కల్చర్ సంబంధించి హెరిటేజ్ స్ట్రక్చర్స్ లైక్ వాట్ 1000 పిల్లర్ టెంపుల్, వరంగల్ ఫోర్ట్, రామప్ప టెంపుల్ కాంప్లెక్స్ ఆఫ్ అలంపూర్, గద్వాల్ ఫోర్ట్, నెలకోడపల్లి, పర్ణశాల, ఎలగండ్ల ఫోర్ట్, కొలనుపాక, భువనగిరి, మెదక్ ఫోర్ట్, రచ్చకొండ ఫోర్ట్, ఎన్విరాన్మెంటల్ టూరిజం, హుసేన్ సాగర్, దుర్గాం చెరువు. ఒకటి ఖచ్చితంగా నా ఉద్దేశంలో క్వశ్చన్ పేపర్ ఇంటెలిజెంట్ అయితే ఖచ్చితంగా ఒక ఎస్సే తెలంగాణ టూరిజం మీద అడిగితే బాగుంటుంది. సో తెలంగాణ టూరిజం మీద అడిగితే ఏంటంటే మొట్టమొదటి గ్రూప్ 1 ఆఫీసర్స్ అవుతారు కాబట్టి తెలంగాణ టూరిజం మీద వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళకి మార్క్స్ వస్తే రేపు పొద్దున వాళ్ళు వెళ్ళినటువంటి చోటకి ఏదో విధంగానైనా ఒక తెలంగాణ టూరిజం పట్ల అవగాహన ఉండడం వల్ల కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ద మోస్ట్ ప్రాబబుల్ టు ఎర్న్ రెవెన్యూ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ టూరిజం. ఉస్మాన్ సాగర్, నాగార్జున సాగర్, కుంటల వాటర్ ఫాల్స్, అనంతగిరి హిల్స్ వికారాబాద్, మల్లారం ఫారెస్ట్, కనకాయ్ వాటర్ ఫాల్స్, లక్నవరం ట్యాంక్, పాకాల చెరువు, మల్లెల తీర్థం ఆర్ మల్లెల తీరం జలపాతం. దెన్ విల్ గో ఫర్ తెలంగాణ. ఇది కూడా యాక్చువల్ సిలబస్లో లేదు, కానీ గుర్తుంచుకోవడం కోసం చేసి ప్రతి ఒక్క నిజాం నేనేం చేస్తానంటే ప్రతి ఒక్క నిజాం యొక్క వీళ్ళు ఏమేమి చేశారు ఒక్కొక్కరు చేసిన తర్వాత డైరెక్ట్గా సలార్జంగ్లోకి వెళ్తాం మనం. అంటే నిజాం 1 ఏం చేశాడు, నిజాం 2 ఏం చేశాడు, నిజాం 3 ఏం చేశాడు అనే అవగాహన ఉంటే ఏంటంటే మనం వేరే చోట వాడచ్చు. నిజాం 2 ఇది చేశాడు, నిజాం 3 ఇది చేశాడు, నిజాం 4 ఇది చేశాడు, ఒకటే పాయింట్, మొత్తం ఒక పాయింట్. తర్వాత సలార్జంగ్ రిఫార్మ్స్ 9 రిఫార్మ్స్ ఏమో ఉన్నాయి. ఎకనామిక్ రిఫార్మ్స్, పోలీస్ రిఫార్మ్స్, లా రిఫార్మ్స్, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. ఆ రిఫార్మ్స్ని మనం రిలీజియస్ రిఫార్మ్స్ ఆఫ్ ఇండియాతో కంబైన్ చేస్తూ రాయడానికి ప్రయత్నం చేద్దాం మనం. సో ఈ తెలంగాణ మూమెంట్లో ఏమవుతుందంటే అందరూ చదువు ఉంటారు నెంబర్ 1. కాకపోతే అందరూ ఒకటే విధంగా ఆన్సర్ రాసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. అదొకటే అర్థం చేసుకోవాలి మీరు. అందరు ఆన్సర్స్ సేమ్ ఉంటాయి, అందరూ ఒకటే విధంగా రాసేది, అందరూ ఒకటే విధంగా ఉన్నప్పుడు ఒకరు డిఫరెంట్గా ఆన్సర్ చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఒక టీచర్ యొక్క అటెన్షన్ ఆ పర్సన్ మీద పడుతుంది. అదేవిధంగా మనము అందరూ ఒకటేలాగా రాస్తున్నప్పుడు మనలో ఆన్సర్లో కంటెంట్లో వేరే విధంగా ఎగ్జిక్యూషన్ చేస్తే ఈ పేపర్ ఒక 10-15 మార్కుల తేడా అయితే వస్తుంది ఓవరాల్గా. అది గుర్తుంచుకోండి. ఎప్పుడు తెలంగాణ మూమెంట్ చదివినా కూడా అందరూ చదువుతారు, అందరూ వస్తుంది, మొత్తం ఫ్యాక్చువల్ యూనిట్. ఇంకా మన వాళ్ళు ఫ్యాక్చువల్ భయంకరంగా గుర్తుంచుకుంటారు, గెలవలేము. మరి వాళ్ళతో గెలవాలంటే మనం ఏదైనా కొత్తగా రాయాలి, అది రాసే విధానంలో మార్పు రావాలన్నమాట. సో ఈ పర్టికులర్ తెలంగాణ మూమెంట్ క్లాసెస్ అప్రాక్సిమేట్గా 50 సెషన్స్ వెళ్తుంది, దగ్గర 100 అవర్స్ దాకా వెళ్తుంది క్లాసెస్. టార్గెటెడ్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉంటుంది. 100% అథాంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, నెంబర్ 1. నెంబర్ 2, అన్నెసెసరీ డెప్త్లోకి వెళ్ళను, అవసరం లేనివి. ఎంతవరకు ఎగ్జామ్కి అవసరమో అంతవరకే నేను అంతే ప్రిపేర్ అవుతాను, నేను మీకు కూడా అంతే నేను డెలివరీ చేస్తాను. యాజ్ ఎవ్రీ వన్ నో ఐఎమ్ లిటిల్ ఫేమస్ ఫర్ ఎగ్జామ్ ఓరియంటేషన్. ఆ ఎగ్జామ్ ఓరియంటేషనే మీకు ఇస్తాను నేను. ఎప్పుడైనా కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్ ఇంపార్టెంట్. తెలంగాణ వచ్చేసింది కాబట్టి మళ్ళీ తెలంగాణ మూమెంట్ రాదు కాబట్టి అంత డీప్గా పోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ మూమెంట్ చేసే అవకాశం ఉంటే లేదు కదా తెలంగాణ మూమెంట్. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ చేసే అవకాశం ఉంటే వాళ్ళు ఎలా చేశారో క్లియర్గా తెలుసుకుంటే మళ్ళీ మనం చేయొచ్చు. సో ఎగ్జామ్ ఓరియంటేషన్తో మనం ముందుకెళ్తామన్నమాట. సో 50 సెషన్స్ విల్ బి దేర్. ఇన్ దట్ 50 సెషన్స్ అప్రాక్సిమేట్గా 100 అవర్స్ వెళ్తాము. మంచి క్వాలిటీ కంటెంట్, ఇదంతా క్రిస్ప్ మెటీరియల్. ఇదే క్రిస్ప్ మెటీరియల్ మీకు పీడిఎఫ్ రూపకంగా వేయడం జరుగుతుంది, ఇంగ్లీష్లో తెలుగులో. మొదటగా ఇంగ్లీష్లో ఇస్తాం. సో ఈరోజు ప్రశ్న,
రైట్ వన్ క్వశ్చన్, డూ ప్రాక్టీస్ ఎట్ యువర్ హోమ్. తెలంగాణ సంస్కృతిలోని జాతరలు పండగల గురించి రాయండి. తెలంగాణ సంస్కృతిలోని జాతరలు పండగల గురించి రాయండి. రైట్ అబౌట్ తెలంగాణ ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ ఇన్ డీటెయిల్. ఇంట్రడక్షన్ ఏం రాస్తారు, ఇది ముఖ్యం. ఇంట్రడక్షన్ ఎలా ఉండాలంటే, తెలంగాణ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఫేమస్ ఫర్ ఇట్స్ కల్చర్. The indigeneity of Telangana is more vibrant than compared to any other state. That indigeneity is mainly because of its art and culture. And in that culture, the main role or the main is fairs and festivals. The diversity of fairs and festivals is nowhere in India and the world. So there is a need for celebrating the diversity with fairs and festivals. Fair side heading 1, 2, 3, 4, 5, 6 okay. Festival side heading 1, 2, 3, 4, 5, 6. 2 pages are సరిపోతుంది. Conclusion. These fairs and festivals replicate Ganga Jamuna Tehzeeb. Hence, it is important for the contemporary society and the next generation to protect this కల్చరల్ హెరిటేజ్. అదేంటది మనకి, అదొక కల్చరల్ హెరిటేజ్. ఆ కల్చరల్ హెరిటేజ్ని కాపాడి ఆ కల్చరల్ హెరిటేజ్ని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఫుల్ స్టాప్. థ్యాంక్ యూ.